సఫర్ అవుతున్నాను. బట్ నేను అది నోటీసబుల్‌గా చేయలేదు. ఏదో కామన్ ఇష్యూ అనేసి అనుకున్నాను అనమాట. బట్ 2023లో ఏమైందంటే నాకది ట్రిగ్గర్ అయింది. చాలా సివియర్ స్టేజ్‌లో ట్రిగ్గర్ అయిందనమాట. సో, ట్రిగ్గర్ అయిన తర్వాత నాకు లైక్ నేను అప్పుడు క్వెషన్ చేసుకున్నాను. అసలు ఎందుకిలా జరిగింది? అంటే నార్మల్‌గా మనం ఏం చేస్తాము, ఏదైనా హెల్త్ ఇష్యూ ఇలాగా జరిగినప్పుడు మనం డైరెక్ట్‌గా డాక్టర్‌ని ఇలా కన్సల్ట్ అవుతాము. సో, మా బ్రదర్ ఏంటంటే ఆయుర్వేదిక్, ఎండీ ఆయుర్వేదిక్ అనమాట. సో, తనని నేను అడిగితే కొన్ని టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. అంటే సివియర్‌గా పెయిన్ ఉంది కాబట్టి. సో, నేనేం చేశానంటే టాబ్లెట్స్ వేసుకున్నా గానీ నాకు వినిపిస్తుందా మాస్టర్స్? వాయిస్ క్లియర్‌గా ఉందా? ఎస్ మస్త్ ఉంది. ఓకే. సో, నేను ఆ టాబ్లెట్స్ వేసుకున్నా గానీ నాకు రిజల్ట్ కనిపించలేదనమాట. అంటే ఎందుకని టాబ్లెట్ ఏసుకున్న రిజల్ట్ కనిపించలేదు అంటే, నేను యాక్చువల్లీ వేస్తున్న టాబ్లెట్ పెయిన్ రిలేటెడ్‌గా. కానీ అది జరుగుతుంది ఎక్కడ, నర్వస్ సిస్టమ్‌లో జరుగుతుందనమాట పెయిన్ అనేది. బట్ నేనేసేది ఏదైతే మన మజిల్ ఉంటుందో, మజిల్ రిలేటెడ్‌గా టాబ్లెట్ వేస్తున్నాను. సో, ఇది ఏసే టైంలో నాకు రిజల్ట్ కనబడిపోయేసరికి ఇంకా అలాగే ఉంటుంది. చాలా లైక్ నేను నడవడానికి కూడా అవకాశం లేదనమాట. అంటే ఒక అడుగు వేస్తే, ఆ అడుగు మనం పడినప్పుడు కొద్దిగా ప్రెషర్ పెడతాం కదా! సో, ఆ ప్రెషర్‌కి కూడా సో, ఐ విల్ నా లెఫ్ట్ హ్యాండ్ పోర్షన్ అనమాట. ఆ నెర్వ్ అనేది నా లెఫ్ట్ హ్యాండ్‌కి లింక్ అయ్యి ఉంది. సో, ఇక్కడ నెక్ దగ్గర నుంచి సర్వైకల్‌కి సంబంధించిందనమాట. సో, అది ఏమైంది, అది జస్ట్ ఒక అడుగు వేస్తే ఒక రకమైన పెయిన్‌ని హెవీగా క్రియేట్ చేసేది. అంటే ఇప్పుడు మనం ఒక నార్మల్‌గా అలా నార్మల్‌గా నడవడానికంటే కూడా లైక్ ఎలా అంటే, అడుగు వెయ్యాలా వద్దా అనుకుంటూ స్లోగా పాదాన్ని కొంచెం ఆనిచ్చి అలా ముందుకు ముందుకు వెళ్ళే స్టేజ్‌కి వెళ్ళిందనమాట సివియర్‌గా. సో, వెంటనే నేను ఇంకా మా అన్నయ్యని అడిగితే, లేదు నువ్వు ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వు అని చెప్పేసి నేను వెంటనే ఈ ఏదైతే మనకి స్పైన్ రిలేటెడ్ డాక్టర్స్ ఉంటారో సో, వాళ్ళని వెళ్లి కన్సల్ట్ అయ్యాను. సో, కన్సల్ట్ అయితే వాళ్ళేమన్నారంటే ఎంఆర్ఐ తీపించాలని సజెస్ట్ చేశారు. సో, ఎంఆర్ఐ ఈస్ కంప్లీట్‌లీ కొంచెం నార్మల్‌గా మనం ఎక్స్‌రేతో పోల్చుకుంటే ఇంటర్నల్‌గా ఏదైతే మన నెర్వస్ సిస్టమ్ ఉంటుందో, లేకపోతే ఏవైతే మనకి ఆహ్, లైక్ ఎక్స్‌రే బోన్ లెవెల్ ఉంటుంది కదా! సో, ఇది కొంచెం ఇంటర్నల్‌గా ఉండే వాటిని స్కాన్ చేస్తదనమాట. సో, ఎస్పెషల్లీ నాకిప్పుడు సర్వైకల్ దగ్గర పెయిన్ ఉంది కాబట్టి, ఈ ఏరియా సెక్షన్ పెయిన్ ఉంది కాబట్టి, సో, ఆ ఏరియా గురించి నేను అది రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో, రిపోర్ట్‌లో ఏమొచ్చిందంటే, నార్మల్‌గా మన సర్వైకల్ సిస్టమ్ సారీ మన ఇది ఎలా ఉంటుందంటే, లైక్ ఈ వాచ్ లాగా. సో, మీరు చూస్తున్నారు కదా! సపోజ్ ఇది మన వెన్నుపూస అనుకుంటే, సో, వాచ్ మనకి ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో, ఏమైంది, ఇది నా మెడ పార్ట్. ఈ మెడ పార్ట్‌లో ఉన్న వెన్నుపూస ఇది. సో, యాక్చువల్లీ ఇది ఎలా ఉండాలంటే లైట్‌గా ఇలా ఇలా కర్వ్ ఉండాలి. నార్మల్‌గా ఏంటంటే మన నెక్ దగ్గర కొద్దిగా ఇలా ఇలా కర్వ్ ఉంటది. నిర్మాణాలు. అయితే నేను నా సిస్టమ్ వర్క్స్ కానీ ఇవి చేయడం వల్ల ఏమైందంటే దీని పొజిషన్ అనేది స్ట్రెయిట్‌గా ఉండిపోయింది. అంటే దాని పోస్చర్ చేంజ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ ఏవైతే నేను చేసిన మిస్టేక్స్ ఉంటాయో వాటి వల్ల జరిగిందనమాట. లైక్ 2 దిండ్లు పెట్టుకోవడం గానీ, లేకపోతే నేను బైక్ డ్రైవింగ్ చేయడం గానీ, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఒకటని కాదు. సో, దాని అయితే కేపబిలిటీ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ కేపబిలిటీని నేను మాక్సిమం యుటిలైజ్ చేసేసాను. సో, యుటిలైజ్ చేయడము అది అంటే లైక్ మనం ఏదైనా ఒకటి వాడుకున్నాం అనుకోండి. ఒక మెషిన్ గాని ఏదైనా వాడుకున్నప్పుడు, దాన్ని మళ్ళీ మనం మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మోటార్ గాని, ఒక బండి గాని దానికి ఒక మెయింటెనెన్స్ ఉంటది. దానివల్ల ఏమవుతుంది దాని యొక్క లైఫ్ పెరుగుతది. సో, నా హెల్త్ ఏదైతే ఉందో దీన్ని నేను మెయింటైన్ చేయలేదన్నమాట ప్రాపర్‌గా. అంటే నైట్ ఎక్కువ సేపు మెలకువగా ఉండడము. సో, సరిగ్గా అంటే దానికి హీల్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు నేను. సో, దానివల్ల ఏమైంది నాకు సడెన్‌గా అది ఎఫెక్ట్ చూపించి, ఈ మధ్యలో మీకిప్పుడు అంటే లైక్ ఈ చైన్‌కి మధ్య ఒక సర్టెన్ గ్యాప్ ఉంది గదా! సో, ఈ గ్యాప్‌లో మనకిక్కడ అంటే ఇది ఫ్లెక్సిబుల్‌గా తిరగడానికి మనకేముంటుందంటే మన బోన్ అండ్ లైక్ ఇక్కడ నెక్ ఏరియాలో మధ్యలో ఒక గమ్ లాంటిదుంటుందనమాట. జెల్ లాగా. సో, ప్రతి మనకి ఏదైతే మన వెన్నుపూస ఉంటుందో, వెన్నుపూస పైనుంచి కింద వరకు, మన మూలాధారం నుంచి ఇక్కడ వరకు మనకి ఏదైతే ఇక్కడ బ్రెయిన్ కనెక్ట్ అవుతుందో, అక్కడ వరకు ఉండే ప్రతి బోన్ మధ్యలో గూడా ఉంటుంది. అయితే ఏమైంది, దానికి డీహైడ్రేషన్ అనేది ఎక్కువైపోయిందనమాట. అంటే వాటర్ నేను సరిగ్గా తీసుకోకపోవడం, టైంకి పడుకోకపోవడం దీనివల్ల ఆ పర్టిక్యులర్ ఏదైతే మెత్తగా ఉంటదో దాన్ని బల్జింగ్ అంటారు. మామూలుగా ఏది మన సైన్స్ పరంగా చూసుకుంటే బల్జింగ్ అంటారు. దాంతో పాటు ఈ బోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ మెత్తని పదార్థానికి పైన కింద ఉండే బోన్స్ ఎస్పెషల్లీ నెక్ దగ్గర ఉండే బోన్స్ వాటి యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోయింది. అంటే నార్మల్‌గా ఒక 1 ఇంచ్ ఉండాలనుకోండి. అదేమైంది 0.7 0.8, 0.6 ఆ లెవెల్‌కొచ్చిందనమాట. సో, ఈ లెవెల్‌కి రావడం వల్ల యాక్చువల్లీ మనకి ఎలా ఉంటుందంటే ఇది మన నారో సిస్టమ్ అనేది మనకి వెన్నుకు సంబంధించింది. లోపల ఇలా హోల్ ఉంటది. పైనేమో ఇది ప్రొటెక్షన్ ఉంటది బోను. అంటే ఇది ఒక పార్ట్ అనేది ఒక బోన్ సెక్షన్ 1 ఇంచ్ అన్నాను కదా! ఇది ఒక బోన్ సెక్షన్ అయితే దీనికి మధ్యలో ఇట్లా హోల్ ఉంటదనమాట. దానికే మనకి ఇదేం చేస్తారంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కీమో చేస్తారు కదా! సో, కీమో మీన్స్ ఈ మధ్యలో ఉన్న బోన్ మధ్యలో ఉండే ఏదైతే మెటీరియల్ ఉంటుందో దానికి చేస్తూ ఉంటారనమాట. దీంట్లోనే మనకి నెర్వస్ సిస్టమ్ వస్తది. ఈ హోల్‌లో నుంచి.
సో ఇలా మన వెన్నుపూస ఒకదాంతో ఒకటి ఇట్లాగా ఒకదాంతో ఒకటి ఉంటుంది కదా. సో దాంట్లోంచి మన యొక్క నర్వస్ సిస్టమ్ మెదడు నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ మనకి రివర్స్ అనమాట. ఇప్పుడు మన చెట్లకి వేర్లు కిందకు ఉంటాయి కదా, ఇక్కడ మనకు వచ్చేసి రివర్స్ లో ఉంటుంది. సో రివర్స్ లో ఉండేసరికి ఏమవుతుంది, పైనుంచి లావుగా ఉంది, కింద మన మూలాధారం దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే సన్నబడిపోతుంది కంప్లీట్ గా. సో ఈ సన్నగా అయిపోతూ ఈ పైనుంచి లావు కింద సన్నగా, ఎందుకంటే ఈ లావు ఉన్న దగ్గర నుంచి అది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి చేతులకి, తర్వాత మిగతా ఆర్గాన్స్ కి, అట్లా 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 మెల్లమెల్లగా మన ఏదైతే మూలాధారం దగ్గర నుంచి కాళ్ళ వరకు, అంటే మన చివరి ఏవైతే ఉంటాయో వేళ్ళు, చిటికెన వేలు వరకు, అక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు ఆ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఈ మధ్యలో ఉన్న మెత్తది పదార్థం ఏదైతే ఉందో దీని మీద ప్రెషర్ పడ్డది. యాక్చువల్లీ బోన్ ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి, బట్ అది దానికి తగ్గిపోయింది డెన్సిటీ. సో ఈ మధ్యలో ఏమైంది, ఆ ఏదైతే గ్యాప్ ఉంటుంది, అంటే బోన్ కి మధ్య గ్యాప్ లోంచి ఆ మెత్తని పదార్థం సైడ్ నుంచి మనకి ఏం వెళ్తుందో ఒక నెర్వ్, ఒక వైర్ లాగా వెళ్తుంది, కరెంట్ వైర్ లాగా వెళ్తుంది ఈ పర్టికులర్ పోర్షన్ మీద. ఇప్పుడు ఈ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల అది ఇలాగా కంప్రెస్ అయిపోయింది, అంటే ప్రెస్ చేస్తుంది అనమాట. సో ప్రెస్సింగ్ వల్ల ఏమైపోయింది, పించ్ అయిపోతుంది. అంటే లైక్ నార్మల్గా ఇప్పుడు మనం ఇలా పట్టుకున్న దానికి 2 గోర్లు పెట్టి ఒత్తిన దానికి ఇక్కడ మనకి ప్రెషర్ ఉంటుంది కదా. సో ఆ హెవీ ప్రెషర్ అనేది ఆ నెర్వ్ ఎంత వరకు, నాకు ఇప్పుడు ఈ చెయ్యి మొత్తానికి ఎక్స్టెండ్ అనుకోండి, సో ఇక్కడ వరకు లిటరల్లీ అంటే లైక్ ఈ చూపుడు వేలు చివరి వరకు ఉండేదన్నమాట. అంటే అన్ని వేళ్ళకి కాదు, మళ్ళీ ఈ సెక్షన్ వరకే. అంటే ఆ నెర్వ్ ఇక్కడ వరకు ఎక్స్పాండ్ అయింది నా బాడీలో. సో లైక్ ఇలాగ మీకు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఈ అప్పర్ సెక్షన్, మళ్ళీ కింద కాదు. సో ఈ అప్పర్ సెక్షన్ నుంచి ఇలాగా ఇక్కడ ఈ బొట్టన వేలుకి దీనికి సో వెళ్ళి ఇది ఎప్పుడైతే ఆ పించ్ అవుతుందో ఇదంతా హెవియర్ పెయిన్. సో ఎలా అంటే చాలా చాలా మంది సయాటికా ఇలా చెప్తూ ఉంటారు కదా, లైక్ మనకి ఎప్పుడన్నా వంగినప్పుడు కానీ ఏదైనా సడన్గా బరువు పట్టినప్పుడు నడుము పట్టుకుంది, కలక్కంది, చాలా పెయిన్ వస్తుందని చెప్పేసి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఎందుకు ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే అది సెన్సిటివ్ పార్ట్. నార్మల్గా స్కిన్కి ఏదైనా మనకు దెబ్బ తగిలితే దానికి మనకి అంత అనిపించదు, బికాస్ దీనికి కొంత ఎబిలిటీ ఆఫ్ ఆ పెయిన్ తట్టుకునే ఎబిలిటీ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి అరచేతులు ఏమన్నా తగిలింది అనుకో ఏమనిపించదు, అదే మనకి ఇటుపక్క తగిలితే ఎక్కువ అనిపిస్తుంది. సో ఇది సెన్సిటివ్ పార్ట్, ఇది కొంచెం హార్డ్ పార్ట్ అనమాట. సేమ్ అదే విధంగా ఈ నర్వస్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్, ఎందుకంటే దాని త్రూనే మనకి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. సో అక్కడ కొంచెం జరిగినా కానీ అది చాలా ఎఫెక్టివ్ గా ఇది అవుతుంది. లైక్ లిటరల్లీ ఇప్పుడు మనకి పక్షవాతం వచ్చింది అంటారు చూసారా, సో అది అలాగే జరుగుతుంది అనమాట. ఆ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పని చేయడం ఆగిపోతుంది, సిగ్నల్స్ ఇవ్వడం ఆగిపోతుంది. ఆ ఆర్గాన్ కి సిగ్నల్స్ ఇవ్వడం ఆగిపోవడం వల్ల ఆర్గాన్ పనిచేయదు, దాన్ని మనం పక్షవాతం అంటాం. సో అది ఎంత సివియర్ గా వెళ్ళింది అంటే లిటరల్లీ ఇంకొంచెం ఆ బోన్ నారో అనేది ఇంకొంచెం తగ్గి నేను నెగ్లెక్ట్ చేసిన ఏమైనా చేస్తే ఏమయ్యేదంటే కంప్లీట్ గా ఈ హ్యాండ్కి వెళ్ళే సప్లై, అంటే ఆ సిగ్నల్ అనేది కంప్లీట్ గా ఆగిపోయేది అనమాట, అంత సివియర్ గా వెళ్ళింది. సో ఇది వెళ్ళిన తర్వాత డాక్టర్ ఒక 10 days కి మెడిసిన్ ఇచ్చారు. సో ఆ మెడిసిన్ నేను స్టడీ చేశాను. అంటే నేను ఎప్పుడైనా సరే మెడిసిన్ వేసుకోవడానికి అంత మైండ్ యాక్సెప్ట్ చేయదన్నమాట, నాకు ఫస్ట్ నుంచి కూడా. వచ్చిందే దానికి అదే క్యూర్ అవుతుంది అని చెప్పేసి ఒక బిలీఫ్ ఉండేది. సో మెడిసిన్ యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. సో అక్కడ ఏమైంది, నాకు సేమ్ థాట్ ఇక్కడ వచ్చింది. అయితే మా అన్నయ్య ఏమన్నాడంటే వేసి చూడు అన్నాడు. సో నేను వేసాను. వేస్తే ఏమవుతుంది, అది పవర్ ఉన్నంతసేపు వర్క్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. అయితే నేను అప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేసి ఎంఆర్ఐ వచ్చిన రిజల్ట్స్ అవ్వచ్చు, ఫర్దర్గా డాక్టర్ చెప్పిన ఒక మనకి రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని అవ్వచ్చు, నేను కూర్చున్నాను, సిస్టమ్ ముందు కూర్చున్నాను. సో సిస్టమ్ ముందు కూర్చొని అసలు ఏంటి, నాకేమొచ్చింది, సర్వైకల్ అంటే ఏంటి, అసలు ఏముంటది, దాని మధ్యలో ఏం జరిగింది, నేనేం మిస్టేక్ చేశాను అంటే అక్కడ చెప్పిన డేటా ప్లస్ నాకు వచ్చిన ఎంఆర్ఐ రిపోర్ట్, సో రెండింటిని కంపేర్ చేసుకుంటూ నేనేం చేశానంటే ఓకే దాని మీద నాలెడ్జ్ పెంచుకున్నాను. సింపుల్గా చెప్పాలంటే దాని మీద నాలెడ్జ్ పెంచుకున్నాను. వన్స్ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత అసలు ఇది ఎవరికన్నా వచ్చిందా, సెకండ్ క్వశ్చన్, ఇది ఎవరికన్నా వచ్చింది, ఎవరికి వచ్చింది అని చూసినప్పుడు నాకు క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా మందిలో వస్తుందండి. యాక్చువల్లీ చాలా మంది వస్తుంది, బట్ ఇట్స్ ఏ ఏజ్ ఫ్యాక్టర్. ఒక 45-50 అలా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క గ్రోత్, బోన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది డెవలప్మెంట్ తగ్గిన తర్వాత వచ్చే సిచ్యువేషన్ అనమాట. కాకపోతే నాకు ఇప్పుడు అరౌండ్ 30 yearsకే వచ్చింది, 30-31 yearsకే వచ్చింది. అంటే చాలా ఫాస్ట్గా వచ్చింది. అందుకే అంటే ఒక 10-15 years ఏదైతే నేను కాపాడుకోవాలో దాన్ని ఏమైంది, ఆటోమేటిక్గా రెడ్యూస్ చేసుకున్నాను. అంటే నేను నా బాడీని ఎగ్జాస్ట్, అంటే లైక్ అవసరానికి మించి దాన్ని ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయకుండా చేయడం వల్ల ఇది నాకు వచ్చిందని నాకు అర్థమైంది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను ఎలా రికవర్ చేయాలని క్వశ్చన్ చేసుకున్నాను. సో క్వశ్చన్ చేసుకున్నప్పుడు దానికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఆన్ దట్ టైం ప్రాపర్గా పడుకోవడము, అంటే నేను ఏవైతే మిస్టేక్స్ చేసినా వాటిని కరెక్ట్ చేయడం. సింపుల్గా చెప్పాలి అంటే టైంకి పడుకోవడము, నైట్ ఎర్లీగా పడుకొని ఎర్లీగా లెగడము. నెక్స్ట్ 2 దిండ్లు పెట్టుకోకుండా, ఏదైతే పర్టికులర్గా నార్మల్గా మనం ఎలా దిండు పెట్టుకోవాలంటే అందరూ మనం ఇక్కడ దిండు పెట్టుకుంటాం కదా, బ్యాక్ సైడ్ తల దగ్గర.
యాక్చువల్లీ సర్వైకల్ సంబంధించి దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ కరువు చూసారా, ఇక్కడ ఒక రోల్ అన్నమాట. మనం ఇప్పుడు టవల్ ఇట్లా రోల్ చేస్తే, లైక్ ఇప్పుడు ఈ బుక్ ఉందనుకోండి, మనం ఇట్లా రోల్ చేస్తే ఇలా రౌండ్ వస్తుంది కదా, సో దాన్ని ఇక్కడ పెట్టి పడుకోవాలి. యాక్చువల్లీ కరెక్ట్ పోస్చర్ అదనమాట. ఇది మనం ఈ దీనికి సంబంధించి అంటే ఆ వెన్ను పాముకి సంబంధించి ఇక్కడ పడుకోవాలి. అయితే నేను ఈ రెండు పెట్టడం వల్ల దీని మీద ప్రెషర్ పడి ఆ బల్జింగ్ వచ్చిందన్న. సో అవన్నీ రికవర్ చేసుకుంటూ టవల్ని చుట్టుకొని అట్లా పడుకోవడము. సో దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఇదేంటి అని చూసినప్పుడు దీనికి ఇంకేం ట్రీట్మెంట్స్ ఉన్నాయి వితౌట్ మెడికేషన్, వితౌట్ సర్జరీ. అంటే డాక్టర్స్ అందరూ కూడా సర్జరీ రికమెండ్ చేశారు. ఇట్స్ అరౌండ్ ఒకరు 1.5 lakh అన్నారు, ఒక 2 lakh అన్నారు, కొంతమంది 3 lakhs అన్నారు. ఈవెన్ సర్జరీ అయినా కానీ మళ్ళీ దానికి ఏమన్నారంటే పర్టికులర్గా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సర్జరీలో ఏదైతే అక్కడ ఆ బోన్కి మధ్య ప్రెస్సింగ్ జరుగుతుంది కదా, సో ఆ సర్జరీలో ఏం చేస్తారంటే ఆ ప్రెస్సింగ్ అయ్యే ప్లేస్లో ఆ హోల్ని కొంచెం పెద్దగా చేస్తారు అంతే. అంటే ఇప్పుడు మనకి 2 రాళ్ళ మధ్య ఒక వైర్ ఉంది. ఇప్పుడు ఆ 2 రాళ్ళ మధ్య ఉన్న వైర్ని ఫ్రీ చేయాలంటే ఆ రాయికి పైన కింద కొద్దిగా గ్యాప్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ వైర్ అనేది ఫ్రీ అవడం వల్ల ఆ సిగ్నల్స్ ప్రాపర్గా వెళ్తాయని వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని కూడా నాకు, డిపెండింగ్ ఆన్ నేను దానికి ఎలాగా చూసుకుంటున్నాను అనే దాన్ని బట్టి. సో అలా అయిన తర్వాత ఇలా అలవాట్లు మార్చుకోవడము. అంతకుముందు నాన్ వెజ్ తినేవాడిని, సో నాన్ వెజ్ మానేశాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్. సో సాఫ్ట్ డ్రింక్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయని చూపెట్టింది అనమాట. లైక్ థమ్స్ అప్ అవ్వచ్చు, రెడ్ బుల్ కానీ ఇలా మనం తాగుతుంటాం కదా, ఈవెన్ కాఫీ ఆల్సో. అంటే కొన్ని ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో నా యొక్క బాడీ ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకపోతే మెటబాలిజం అవ్వచ్చు, సో నా బాడీ యొక్క ఎనాటమీ ఏదైతే ఉందో దానికి అది సపోర్ట్ చేయట్లేదు. నేను అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ అనేది వాటికి హీల్ చేసుకునే క్యాపబిలిటీస్కి తగ్గిపోయినాయి అనమాట. సో ఆ క్యాపబిలిటీ తగ్గిపోయాడు, నేను ఎఫెక్ట్ అయినా క్లారిటీ అవుతుంది. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా నేను పక్కన పెట్టేస్తాను. సో ఈ పక్కన పెట్టడానికి మరి నాకు ఏదైనా ఒక థాట్ రిలీజ్ చేయాలి కదా. సో ఎలా థాట్ రిలీజ్ చేయాలి ఏంటి అని అనుకున్నప్పుడు, లైక్ నార్మల్గా మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. సేమ్ వేలో అప్పుడు నేను హైదరాబాద్లో సింగిల్గా ఉండేవాడిని, బ్యాచులర్ ఉంటాను, అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలేదు. సో ఏదైతే నేను చిన్నగా నార్మల్గా ఎక్కడ నేను రూమ్లో ఉన్నా కానీ ఒక చిన్న దేవుడి మందిరం ఉన్నా లేకపోయినా ఒక కార్డ్బోర్డ్ అన్న ఇట్లా పెట్టుకుని ఒక ఫోటో ఏదన్నా పెట్టుకునేవాడిని అనమాట. వినాయకుడిది, సరస్వతి 3 కలిపి ఉంటాయి కదా పూజ చేసుకున్నప్పుడు, అలాంటిది అనమాట. సో అక్కడికి వెళ్ళి నేను ఒకటే అనుకున్నాను, నేను తప్పు చేశాను, సో ఆ తప్పు నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నాకు 3 monthsలో ఎటువంటి మెడికేషన్ లేకుండా ఇది క్యూర్ అయిపోవాలి అనేది ఒక సంకల్పాన్ని దేవుణ్ణి చూస్తూ మీరు చెయ్యాలి, నాకు ఎలా చేస్తారో తెలియదు అనే ఒక థాట్ రిలీజ్ చేశాను. సో ఆ రిలీజ్ చేసిన తర్వాత ఎస్ మాస్టర్, వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందా మాస్టర్? ఎస్. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, ఈ 14-15 days నేను ఇలా పడుకొని ఇలా తిరగాలన్నా కానీ చాలా టైం పట్టింది. అంటే ఈ యాంగిల్లో ఉన్నప్పుడు ఆ నెర్వ్ ఇక్కడ ప్రెషర్ పడినప్పుడు ప్రెస్ అయ్యేది, సో ఒక యాంగిల్లో తిరిగితే ఆగిపోయేది. సో ఆ పొజిషన్ తెలుసుకోవడానికి నాకు టైం పట్టేది అనమాట. అలా పడుకొని ఏమయ్యేది లిటరల్లీ ఇప్పుడు ఎలా అంటే మనకి ఈ చేతికి ఏమైనా మనం టైట్ కట్టామనుకోండి, ఏమవుతుంది, మొత్తం తిమ్మిరెక్కిపోయి దీని మీద మనకి స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతాం తిమ్మిరి వల్ల. సేమ్ వేలో నా చేతిని ఏం చేసామని అంటే, అంటే ఈ చేయంత పెయిన్ కదా, సో ఈ చేతిని నా వీపు కింద బలంగా పెట్టేవాడిని, అంటే బరువు మొత్తం దీని చెయ్యి మీద వేసేవాడిని. సో ఏమైపోయేది, సర్క్యులేషన్ అనేది ఇదైపోయి చెయ్యి మొత్తం ఒక తిమ్మిరి లెవెల్కి వెళ్ళిపోతే అప్పుడు నిద్రపోయేవాడిని అనమాట. సో అలా ఉండేది. అలా ఒక ఛాలెంజింగ్ తీసుకున్నాను. పెయిన్ అయితే చాలా సివియర్గా ఉండేది, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. లైక్ లిటరల్లీ ఎలా అంటే ఇప్పుడు పోలీసులు 3rd degree అంటారు సరే, ఇప్పుడు మనకి వేళ్ల మధ్య ఇలా గుచ్చుతాము అనేసి ఇట్లా, అంటే కొన్ని సెన్సిటివ్ ఏదైతే ఉందో అంత సెన్సిటివ్లో హయ్యర్ ఉండేదన్నమాట అంత పెయిన్. నా లైఫ్లో అదే నేను చూసిన సివియర్ పెయిన్. సో అది పెయిన్ ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ అయ్యానో ఆ టైంలో నేను లైక్ ఇవేమీ అంత పెద్ద తెలియదు. ఆ టైంలో నాకేంటంటే కర్మ సిద్ధాంతం ఇవన్నీ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా అప్పుడు మైండ్లో ఉండేవి. నేనేమనుకున్నాను, మేబీ నేను ఎవరికన్నా చేసి ఉండొచ్చు, అది నాకు ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందేమో అనేసి ఒకటి ఉండేది అప్పుడు థాట్ కూడా. సో ఉన్నప్పుడు సరే ఇలా ఎవరికి రాకూడదు అనేసి మళ్ళీ అలా థాట్ కూడా రిలీజ్ చేసేవాడిని అప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం. సో అది అయిపోయిన తర్వాత నేనేం చేశాను, స్లోగా ఈ సైకిల్ని కంటిన్యూ చేసుకున్నాను. రెస్ట్ ఇవ్వడము, టైంకి ఫుడ్ ఇవ్వడము,
ఏ వర్క్స్ చేసేవాడిని కాదు. కంప్లీట్‌గా నా బాడీ హీల్ అవుతుంది. నాకు తెలుస్తుందనమాట. డే బై డే ప్రోగ్రెస్ తెలుస్తుంది. దీంతో పాటు ఇంకేం చేయొచ్చు వితౌట్ మెడికేషన్ అన్నప్పుడు నాకు ఫిజియోథెరపీ సంబంధించి తెలిసిందండి. ఫిజియోథెరపీలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని మనం యూటిలైజ్ చేయొచ్చని చెప్పేసి జస్ట్ ప్రతి ఒక్కటి నేను ట్రై చేసింది ట్రయల్. అంటే అది నా బాడీకి ఎలా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్‌లో వెళ్ళాను తప్ప, అది చేస్తే నాకు తగ్గుతుంది అనే కాన్సెప్ట్‌లో వెళ్ళలేదు. జస్ట్ ట్రయలింగ్ అనమాట. ఫిజియోథెరపీకి వెళ్ళకుండానే ఆ కాన్సెప్ట్‌ని నేను చూసినప్పుడు అంటే ఫిజియోథెరపీలో ఒక ట్రాక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ట్రాక్షన్ ఏం చేస్తారంటే నెక్‌కి ఒక బెల్ట్ పెట్టి ఆ బెల్ట్‌ని ఇట్లాగా అంటే పడుకొని ఉంటాము. ఇలా ఏం పడుకొని ఉంటే ఇది తల అనుకోండి. సో తలకి ఒక బెల్ట్ పెట్టి బాడీ కింద టైట్‌గా ఉంటది. తల వరకు లాగుతుంటారనమాట. సో తలని ఇట్లా లాగుతూ ఉంటారు. లాగినప్పుడు ఏమవుతుందంటే ఈ వెన్నుపూస మధ్యలో ఏదైతే ఆ మెత్తటి పదార్థం ఉంటదని చెప్పాను కదా! సో ఈ బోన్స్ యొక్క స్ట్రక్చర్ కొద్దిగా అంటే మనకి ఇప్పుడు రబ్బర్ సాగుతుంది చూసారా? లైట్‌గా ఆ సాగడం వల్ల ఫ్రీనెస్ వస్తుందనేది కాన్సెప్ట్ అనమాట. అయితే దీన్ని నేనేం చేశానంటే మా తమ్ముడు లోకల్‌లోనే ఉండేవాడు రమ్మని చెప్పి టవల్, టవల్‌ని నెక్‌కి ఇలా పెట్టి సేమ్ కాన్సెప్ట్‌ని రౌండ్ చేసుకొని లైక్ మనం ఇప్పుడు మామూలుగా ఊరేసుకున్నప్పుడు ఎలా వేస్తారో ఆ టైప్‌లో అనమాట. సో వేసి వాడిని లైట్‌గా లాగమనేవాడిని. ఓకే. కొద్దిగా రిలీఫ్ వస్తుంది. అంటే టెస్ట్ చేసుకున్నాను. ఓకే. రిలీఫ్ వస్తుంది అర్థమైంది. అయితే నాకప్పుడు తెలియలేదంటే దానికి ఒక పర్టిక్యులర్ వెయిట్ ఉంటది. అంటే పలానా ఏజ్‌కి పలానా బాడీ వెయిట్‌కి ఇంత వెయిట్ తోటే ఆ ట్రాక్షన్ చేయాలి. ఎక్కువగా చేస్తే మళ్ళీ అది విడిపోద్దనమాట. జాయింట్స్ అనేవి విడిపోతాయన్నమాట. సో అలా కూడా ఉంటదని తర్వాత తెలిసింది. సో ఇంక ఫిజియోథెరపీ దగ్గరికెళ్ళి ఒక 1 వీక్ ట్రై చేశాను. వాళ్ళు వేరే ఈ సంథింగ్ ఏదో ఎలక్ట్రిక్ పల్స్ తోటి ఈ పెయిన్ వచ్చే ఏరియా అంతా కూడా అవి పెట్టి స్టిక్కర్స్ వేసి ఇచ్చేవాళ్ళు. దాని పేరేదో ఉంది. మొత్తానికైతే అది కూడా ట్రై చేశా. అదేం పెద్ద ఎఫెక్టివ్‌గా పనిచేయలేదు. అయితే ఇవి చేసేటప్పుడు నా బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? అసలు ఆ ట్రీట్మెంట్ ఏంటి అనే వాటి మీద ఫోకస్ చేసేవాడిని. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను టెక్నికల్ స్టూడెంట్‌ని. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ చేశాను ఎలక్ట్రానిక్స్ మీద. సో నాకేంటంటే వాటి అవగాహన వచ్చేదనమాట. ఎందుకంటే మా సబ్జెక్ట్‌లో కూడా వీటి గురించి ఉండేది. ఈసీజీ గాని, వీటి గురించి గాని ఒక సెమ్‌లో ఒక టాపిక్ అనమాట. మెడికల్ ఎక్విప్‌మెంట్స్ గురించి. సో అట్లాగా అది ట్రై చేయడం వల్ల ఓకే. కొంత రిలీఫ్ వచ్చింది గానీ 100% నేను దాని నుంచి పొందలేదు. సో దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ థింగ్ అంటే నాకెప్పుడైతే దాని మీద రిలీఫ్ వస్తుంది, తెలుస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఇంకా కొన్ని చేసుకుంటూ ఆ టైంలోనే నేను ఏదైనా యోగా ప్రాక్టీస్ వెళ్ళాలి. ఎందుకంటే టైం దొరికింది. ఈ టైంని యుటిలైజ్ చేసుకోవాలి. ఆ టైంలో నాకు ధ్యానం గురించి తెలియడం గాని, ఫర్దర్‌గా చూడడం, వీడియోస్ చూడడం అంటే ఆ టైంని నేను ఎలా యుటిలైజ్ చేసుకున్నాను అంటే మాక్సిమం నాకు ఒక జ్ఞానం కావాలి అనే విధంగా యూజ్ చేసుకున్నాను. ఎందుకు నాకు జరిగింది. నాకు జరిగిన దాన్ని నేనే క్లియర్ చేసుకున్న వేలో వెళ్ళాను. సో, ఆ టైంలో నేను ఇషా వాళ్ళది సద్గురు వాళ్ళది శాంభవి మహాముద్ర అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో, దానికి అటెండ్ అయ్యాను. అదొక వర్క్‌షాప్, పెయిడ్ వర్క్‌షాప్. అది డైరెక్ట్‌గా గురువు ఇనిషియేషన్‌తోనే తీసుకోవాలి. నార్మల్‌గా అది ఆన్‌లైన్‌లో అలా కాదు. హైదరాబాద్‌లో అవైలబిలిటీ ఉంటే 7 డేస్ వర్క్‌షాప్ అన్నమాట. ఎవ్రీ డే మార్నింగ్ వెళ్ళాలి. వాళ్ళు చెప్తారు. దాంట్లో ధ్యానము ఉంటుంది, ఆసనాస్ ఉంటాయి, యోగా పోస్చర్స్ ఉంటాయి. కుండలిని ఎలా పనిచేస్తుంది, ఈడ పింగళ నాడులు అంటే ఏంటి, సుషుమ్నాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ప్రాణాయామం అంటే ఏంటి, ఇలాగా ఏదైతే మన సనాతన ధర్మంలో గాని, మన యొక్క ఆయుర్వేదంలో గాని వీటిలో కాన్సెప్ట్స్ వాటన్నిటిలో ఇంక్లూడ్ ఉండి ఈవెన్ ఫుడ్, డైట్ ఆహ్, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఏ ఫుడ్‌లో ఎటువంటి ఆహ్, పోషకాలు కాదు. ఐ మీన్ దాని ఎనర్జీ పాయింట్స్. ప్రాణిక్ ఫుడ్, నాన్ ప్రాణిక్ ఫుడ్ అంటారు. సో, లైక్ అలాంటి ఫుడ్స్ ఏంటి? వీటి గురించి కూడా డేటా తీసుకునేవాడిని. ఎవ్రీ డే ఉండేది. ఈవెన్ సండే రోజు ఫుల్ డే ఉండేదనమాట. సేమ్ దాంట్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అని అంటే లైక్ ఏదైతే యాక్టివిటీ ఉంటదో అవన్నీ. ఇవన్నీ చేయడం ద్వారా ఏమైందంటే నేను ఒక పాజిటివ్ వైబ్‌లోకి వచ్చేసాను. ఈ ప్రాక్టీసెస్ వల్ల శాంభవి మహాముద్ర వల్ల నాకు ఇంకొంచెం ఎనర్జీ పాయింట్స్ పెరిగాయి. సో, ఈ శాంభవి మహాముద్ర ఏంటంటే ఇట్స్ ఎ లైక్ మన ఏజ్ ఫ్యాక్టర్‌ని పెంచుకోవడానికి యోగీస్ నుంచి లైక్ ఒక కొన్ని వేల సంవత్సరాల యోగీస్ నుంచి అది దూరం చేయబడ్డది. మళ్ళీ దాన్ని శాంభవి సద్గురు రీక్రియేట్ చేశారనమాట. సో, అది కాన్సెప్ట్. దాన్ని డిఫరెంట్ సంధ్యా వేళస్‌లో చేయాలి అని చెప్పి మొత్తం కాన్సెప్ట్. అది చేసుకుంటూ వచ్చాను. సో, నేను బెటర్‌గా రికవర్ అయిపోయాను. చాలా ఫాస్ట్‌గా రికవర్ అయ్యాను. డాక్టర్స్ చెప్పిన దానికంటే కూడా. సో, ఈవెన్ అప్పటికి మళ్ళీ ఏం చేశారంటే అమీర్‌పేట్‌లో ఒక పర్టిక్యులర్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ యూఎస్ఏ ఎక్విప్‌మెంట్ తోటి ఒకటుందనమాట. వాళ్ళు ఏమన్నారు అరౌండ్ 70,000 వరకు అవుతుందని చెప్పారు. వితౌట్ మెడికేషన్ ఫిజియోథెరపీలో అడ్వాన్స్ లెవెల్ అనమాట. అయితే అంత బడ్జెట్ నేను అఫోర్డ్ చేయలేను అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే 6 మంత్స్ వరకు అంటే మీకున్న కండిషన్ ప్రకారం 6 మంత్స్ వరకు మీకు బండి తోలకూడదు అని చెప్పి కొన్ని పెడితే బట్ నేనేం చేశానంటే సేమ్ ఇవే ప్రాక్టీసెస్ కంటిన్యూ చేసుకుంటూ ఫుడ్ రొటీన్ గాని ఎవ్రీథింగ్ ఏది కావాలో అయన్నీ చూసుకుంటూ వెయిట్ లాస్ అయ్యాను. అరౌండ్ నేను ఆ 3 మంత్స్‌లో
8 to 10 కేజెస్ తగ్గాను. అది కూడా వన్ ఆఫ్ ది బెనిఫిట్ అయింది. అప్పుడు 84 ఎంతో ఉండేవాడిని. 75కో సంథింగ్ అంటే 8 కేజెస్ వరకు చాలా తగ్గడం జరిగిందనమాట. సో దాని తర్వాత నేను ఈ 2 మంత్స్‌లోనే మామూలుగా 6 మంత్స్ అన్నా గానీ 2 మంత్స్‌లోనే మేము దగ్గర దగ్గర అరౌండ్ ఒకటే రోజు 550 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేశానన్నమాట. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళానన్నమాట. సో ఎక్కడికెళ్ళానంటే వంశీకిరణ్ మాస్టర్ నెల్లూరులో సాయి తపోవనం దగ్గర ఇలాగ ఒక కండక్ట్ అంటే ఆ టైంలో ఈ ధ్యానం ఇవన్నీ తెలుస్తున్నాయి కదా! వన్ బై వన్ ఒక్కొక్క మాస్టర్‌తో తెలుస్తున్నాయి. నాకు టైమ్ అవైలబిలిటీ ఉంది. యుటిలైజ్ చేసుకోవాలి అంతే ఇంకా. సో ఆ వేలో అలా వెళ్ళడము, అక్కడ కాన్సెప్ట్స్ వినడము అవన్నీ అట్లా నేర్చుకుంటూ అలా ఉన్నాను. సో ఇలాగా నాదేదైతే పర్టిక్యులర్‌గా హీలింగ్ అనే ప్రాసెస్ ఉందో, హీలింగ్ ప్రాసెస్‌లో నేను నా బాడీ తోటి కొంత కమ్యూనికేట్ అయ్యాను. అప్పట్లో అంత కాన్షియస్‌నెస్ లేదు. బట్ ఎప్పుడైతే నేను ఈ ఇయర్ అంటే 2024 నుంచి ఇప్పుడు 25 ఈ 1.5 ఇయర్‌లో నాకు చాలా ఈ మాస్టర్స్‌తో రావడము, బుక్స్ చదవడము, ఇంతకుముందు ప్రీవియస్‌గా నాకు జరిగిన వాటిలో గాని, నాకు తెలియకుండానే కొన్ని సంకల్పాలు రిలీజ్ చేయడము. సో వీటన్నిటిని కూడా నేను ఒక అనలైజ్ చేసుకున్నప్పుడు, సో నాకు తెలియకుండానే నా బాడీతోటి నేను కమ్యూనికేట్ అయ్యాను అనేది నాకు క్లియర్‌గా అర్థమైంది. సో దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక 4, 5 మంత్స్ బ్యాక్ మళ్ళీ సేమ్ స్పైన్‌లో పెయిన్ వస్తుంది. ఈసారి నెక్‌లో కాదు, స్పైన్ మధ్యలో అన్నమాట. మనకి లైక్ బ్యాక్ సైడ్ రిబ్స్‌లో. సో పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అసలెందుకొస్తుంది? ఫుడ్ వల్ల వస్తుందా? గ్యాస్ట్రిక్ వస్తుందా? లేకపోతే ఇంకేదన్నానా? ఇంటర్నల్‌గా ఏమైనా ఆర్గాన్స్ ఇదవుతున్నాయా? అయితే దానికంటే ముందు నేను మన కత్తాల్లో కంటిన్యూయస్‌గా ఒక 3 డేస్ నేను మెడిటేషన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ నాకేమనిపించిందంటే స్వాదిష్టాన యాక్టివేట్ అయినట్టు అనిపించింది. అంటే ఏదైతే మన మూలాధారం పైన మన బ్యాక్ సైడ్ ఉంటుంది కదా! నేను బ్రీతింగ్ తీసుకుంటే నాకక్కడ కూడా బ్రీతింగ్ సెన్సేషన్ తెలుస్తుందనమాట ఆ ప్లేస్‌లో. ఫస్ట్ టైమ్ నేను అనుకున్నాను బెల్ట్ పెట్టుకోవడం వల్ల వచ్చిందేమో అని చెప్పేసి. సో నార్మల్‌గా డిఫరెంట్ అంటే మనకి ఒక డౌట్ వచ్చినప్పుడు మనం దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం కదా! సో అదే వేలో చెక్ చేసుకుంటూ వెళ్ళాననమాట. కానీ నాకు తెలుస్తుంది. ఇక్కడ ఒక్కసారి నాకు ఇక్కడ ఏదైనా ఎనర్జీ పాయింట్ ఏదైనా టాపిక్ నేను ఈ మధ్య నేను చూస్తున్నప్పుడు ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని నేను తెలుసుకునే విషయంలో, ఆ విషయం నాకు అవసరము అంటే అది నాకు చాలా నేను తీసుకునే ఇప్పుడు ప్రెజెంట్ వాటికి హెల్ప్ అవుతున్నప్పుడు నాకు ఇక్కడ ఆ ఎనర్జీ ఫీల్డ్ తెలుస్తుందనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ నీకు అవసరం అని చెప్పేసి ఒక సెన్సేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో అట్లాగే ఆ టైంలో ఉండేది. సో దానివల్ల ఏమన్నా జరిగిందా అనేసి ఇంకో డౌట్ వచ్చింది. మళ్ళీ ఏమైంది జఠరాగ్ని బాగా పెరిగిపోయిందనమాట. సో ఆ టైంలో జఠరాగ్ని ఎంతగా పెరిగిపోయిందంటే తింటుంటే అరిగిపోతుంది. అంటే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి తిన్నాననుకో 4 అవ్వగానే జస్ట్ 2½ అవర్స్ గ్యాపే. మళ్ళీ బాగా ఆకలేసేది. మళ్ళీ తినేవాడిని. మళ్ళీ బాగా ఆకలేసేది. అసలు నాకు ఏంటి అసలు నేను ఇంత ఇదిగా తింటున్నాను ఏంటి? అసలు నాకేం అర్థమయ్యేది కాదు. మొత్తం ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయేవాడిని. సో ఇలా చూసుకుంటూ వస్తూ మళ్ళీ పెయిన్ దగ్గరకొచ్చాను. ఎలా అంటే ఇది సేమ్ మళ్ళీ నైట్ టైమ్ వచ్చేది. అంటే 3 గంటలకి, 4 గంటలకి వచ్చేది నిద్ర పట్టేది కాదు. ఎందుకొస్తుంది ఏంటి? ఫస్ట్ మళ్ళీ మా అన్నయ్యని కన్సల్ట్ అయితే లో ఫీవర్ ఏమన్నా ఉందేమో ఒకసారి చూడు అన్నాడు. టాబ్లెట్ ఏసాను. టాబ్లెట్ పనిచేయలేదు. సో ప్రతి ఒక్కటి టాబ్లెట్‌ని నేను ఏ విధంగా చూసానంటే, అంటే ఈ టాబ్లెట్ అనేది పలానా తగ్గడానికి డిజైన్ చేయబడ్డది. సో ఈ టాబ్లెట్ ఏస్తే పలానా తగ్గితే ఓకే. ఇది నాకుంది అని చెప్పేసి నాకొక క్లారిటీ రావడం కోసం. ఎందుకంటే మళ్ళీ ఎంఆర్ఐ ఇయన్నీ వెళ్ళడం అవన్నీ కరెక్ట్ కాదు. సో సింపుల్‌గా దీన్ని కంక్లూడ్ చేసుకోవాలి. నేను నా బాడీతో ఇంకా ఫాస్ట్‌గా కమ్యూనికేట్ అవ్వాలి. సో అదైపోయింది. బట్ అది అవ్వట్లేదు. టైంకి ఫుడ్ తింటున్నాను. గ్యాస్ట్రిక్ అయితే టైంకి ఇది అవ్వాలి. మరి అట్లా కూడా అవ్వట్లేదు. మరి ఎందుకొస్తుంది? సడెన్‌గా వస్తుంది. బండి తోలడం వల్ల వస్తుందంటే బండి తోలనప్పుడు కూడా వస్తుంది. మరి బండి తోలినప్పుడు కొన్ని సార్లు రావట్లేదు. అసలు నాకది ఫుల్ కన్‌ఫ్యూజన్ అయిపోయిందనమాట. దాన్ని నేను అనలైజ్ చేయడం నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఇట్లా ఉన్నప్పుడు ఒకరోజు పొద్దుటే 3 గంటలకి, 4 గంటలకి బాగా పెయినొస్తుంటే ఎందుకో ఒకసారి గ్యాస్ట్రిక్ వల్ల అయ్యుంటదేమో అని ఒకసారి ఎళ్ళగానే మా మదర్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటారు. ఒకసారి వేసుకొని చూసాను. అయితే ఆ పెయిన్ ఎక్కువైపోయి తెలియక నిద్రపోయానో తెలీదు గానీ, లేకపోతే దానివల్ల రిలీఫ్ వచ్చిందో మొత్తానికి తెలియలేదు గానీ, అప్పుడైతే నాకు ఒకటనిపించింది. మళ్ళీ సేమ్ వేలో ఎప్పుడు హీల్ అయిందంటే నేను ఒకసారి శివరాత్రికి ఒక గురువుగారి దగ్గరికి శక్తిపాతం దగ్గరికి వెళ్ళాను. అప్పుడు కూడా నాకు హీల్ అయింది. అంటే ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు అది హీల్ అవుతుందని తెలిసింది. ఇక్కడ మెడిసిన్ అనేది కాదనేది నాకు తర్వాత అర్థమైపోయిందనమాట. సో నేను ఎప్పుడైతే ప్రాపర్ ఎనర్జీని మెయింటైన్ చేసుకుంటానో అది నా బాడీని హీల్ చేస్తుంది అనేది అర్థమైపోయింది. సో అర్థమైపోయిన తర్వాత నేను ఫర్దర్‌గా దాన్ని మెంటల్‌గా ఎలా చేయాలి? సో వస్తుంది. అంటే తెలుస్తుంది మనకి అఫర్మేషన్స్ కానీ, థాట్ పవర్ గాని, రామ్ గాని ఇవన్నీ ఒకదానితో ఒకటి యాడ్ అయిన తర్వాత నేను వాటిని అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో నువ్వు వస్తున్నావు గదా! ఎంత వస్తావో నేను చూస్తాను. అంటే డిఫెండింగ్ లెవెల్‌కి వెళ్ళాననమాట. అంటే నువ్వు వస్తున్నావని బాధపడ్డం కాదు. నువ్వు ఎంతొస్తావో నేను చూస్తాను. నువ్వు ఎంతవరకు నన్ను పెయిన్ ద్వారా ఇచ్చేస్తావో నేను చూస్తా అని చెప్పేసి ఆ విధంగా నేను వాటి యొక్క ఎనర్జీని ఆపోజిట్‌లో చేశాననమాట. అంటే ఆపోజిట్‌గా నా మైండ్‌తో పుష్ చేశాను. సో ఏమైందంటే
నా ఇది పుష్ చేయడం వల్ల వాటి యొక్క ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. సో పెయిన్ అనేది తగ్గిపోయింది. సో అరౌండ్ దగ్గర దగ్గర ఇప్పటికి అది తగ్గిపోయి 2 మంత్స్ అవుతున్నట్టుంది. 1 ½ 2 మంత్స్ అవుతుంది. మళ్ళీ అది రిపీట్ అవ్వలేదు. సో ఎందుకొచ్చింది? ఎలా పోయింది? అనే దాన్ని చూస్తే గనుక పెయిన్ అసలు ఏంటి అనే పాయింట్ వీటి ద్వారా నాకొకటి తెలిసింది. సో మనం నార్మల్‌గా పెయిన్ అనుకుంటే ఏమనుకుంటాము అంటే ఒక పెయిన్ దెబ్బ తగిలింది, ఒక పెయిన్ వచ్చింది అంటే అక్కడేదో జరిగింది. దానివల్ల మనకొక సిగ్నల్ వచ్చిందనుకుంటాం గానీ, నేను డీటెయిల్‌గా మళ్ళీ నా యొక్క కాన్షియస్‌నెస్‌ని దాని మీద ఫోకస్ పెట్టి అసలేం జరిగింది నా బాడీలో అనే ఒక థాట్‌లో వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా ఉంది. ఇలా గట్టిగా గిల్లుకున్నాననుకోండి. సో ఒక పించ్ వరకు నాకేం తెలీదు. గట్టిగా ఇంకా ఎక్కువ గిల్లాననుకోండి. సో అక్కడి నుంచి ఒక సిగ్నల్ ఎళ్తది. అంటే ఇక్కడున్న సెల్స్ ఏదైతే మన యొక్క మన నెర్వస్ సిస్టమ్ ఉందో, సో నెర్వస్ సిస్టమ్ ద్వారా ఎక్కడికి సిగ్నల్ బ్రెయిన్‌కి పంపిస్తున్నాయి. సో ఇక్కడ ఎవరో ప్రెషర్ పెడుతున్నారు. ఇక్కడ పెయిన్, ఇక్కడ ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటే సెల్స్ పెయిన్ అనే ఒక సిగ్నల్‌ని యూజ్ చేసి బ్రెయిన్ తోటి కమ్యూనికేట్ అవుతున్నాయని నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. ఎంత సివియర్ పెయిన్ వస్తే ఆ సెల్ అంత ఎక్కువగా కమ్యూనికేట్ అవుతుందనేది ఇక్కడ నేను నా కాన్షియస్‌లో తీసుకున్న పాయింట్ అన్నమాట. సో అది ఏ సెల్‌లో జరిగిన అంటే లైక్ ఇంటర్నల్ బాడీలో అవ్వచ్చు, లేకపోతే ఎక్స్‌టర్నల్ ఔట్ సైడ్ అవ్వచ్చు. సో ఈ పాయింట్ నేను తీసుకున్న తర్వాత ఓకే. టెస్టింగ్ స్టార్ట్ చేశాను. ఇలా పెయిన్ ఏదైనా వచ్చినప్పుడు సో ఆ పర్టిక్యులర్ ఏరియాకి లేకపోతే ఆ పర్టిక్యులర్ థింగ్ ఏదైనా నాకు ఇంటర్నల్‌గా అన్నప్పుడు పర్టిక్యులర్ లొకేషన్ ప్లేస్ ఔట్ అయిందనుకోండి. సపోజ్ నెక్ దగ్గర ఇక్కడ ఎగ్జాక్ట్ C6, C7 ఇలాంటి ఏరియాలో అనుకుంటే నేను నా థాట్‌ని రిలీజ్ చేసేవాడిని. సో అక్కడ హీల్ అవుతుంది. డోంట్ వరీ నువ్వు ఇలా ఉండకు. ఆ పెయిన్ అంటే ఒక పర్సన్‌కి మనం ఎలా అయితే భరోసా ఇస్తామో, ఒక పర్సన్‌కి మనం ఎలా అయితే నేను నిన్ను చూసుకుంటాను, నీకు కావాల్సిన ఫుడ్ ఇస్తాను, నీకు కావాల్సిన రెస్ట్ ఇస్తాను. సో ఈ వేలో థాట్‌ని రిలీజ్ చేసేవాడిని. అదే విధంగా దాన్ని ప్రాక్టికల్‌గా కూడా ఇంప్లిమెంట్ చేసేవాడిని. అంటే ఈరోజు నాకు కొద్దిగా నా బాడీ స్ట్రెయిన్ అవుతుంది. నా బాడీకి ఒక రెస్ట్ కావాలని నాకు సిగ్నల్ ఇచ్చేది. బాడీ తెలిసిపోతది. ఇచ్చినప్పుడు ఆ రోజు నేను వర్క్స్‌కి వెళ్ళేవాడిని ఆపేసేవాడిని. సో ఇలాగ ఏం చేశానంటే బాడీతో కమ్యూనికేట్ అయ్యే స్కిల్‌ని పెంచుకున్నాను స్లోగా. అంటే ఇప్పటి వరకు అంటే సెల్ లెవెల్‌కి వెళ్ళిందా అంటే ఇంకా అంత లెవెల్‌కి వెళ్ళలేదు. ఎందుకంటే నేను అంత లెవెల్‌లో స్టడీ చేయలేదు. సెల్స్ ఎలా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ స్టడీ చేయకుండా వెళ్ళడము అనేది ఏంటంటే కొంచెం బ్లైండ్‌గా వెళ్ళినట్టు. స్టడీ చేసి వెళ్తే క్లారిటీ వస్తది. అది కూడా ఏంటని చెప్తాను నేను. సో ఇలా కమ్యూనికేట్ అయ్యే టైంలో నేనేం చేశానంటే మరిది ఉంది. దీన్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. దానికి కొంచెం రిలాక్స్ కావాలన్నప్పుడు ఇస్తున్నాము. కానీ నాకు కావాల్సింది అది కాదు కదా! నాకు కావాల్సినంతగా దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి. దీని యొక్క కేపబిలిటీస్ పెంచాలి. ఈ శరీరం యొక్క కేపబిలిటీస్ పెంచాలి. అంటే ఈరోజు నేను 10 కిలోమీటర్లు నడవాలి అనుకుంటే, రేపు దీన్ని 15 కిలోమీటర్లు నడిచేలాగా తీసుకెళ్ళాలి. సో దాని యొక్క కేపబిలిటీస్‌ని పెంచుకుంటూ వెళ్ళాలి. అలా ఎలా పాసిబుల్ అవుతుందంటే, దాంతో మనం కమ్యూనికేట్ అవుతూ ఉంటే చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైమ్ దారపల్లి వచ్చాను. సో దారపల్లి దగ్గర దగ్గర 5 అరౌండ్ 600 కిలోమీటర్స్ వచ్చినట్టుంది. 580 కిలోమీటర్స్ ఎంతో వచ్చినట్టుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి దగ్గర దారపల్లికి. అది కూడా బండి మీదే వచ్చాను. సో నేను అది వన్స్ మనకు అర్థమైపోయిన తర్వాత నేనేం చేశానంటే కమ్యూనికేట్ అవ్వడం స్టార్ట్ చేశాను నా బాడీకి. ఓకే. నేను రేపు అక్కడికి వెళ్తున్నాను. సో బండి మీద వెళ్తున్నాను. కాబట్టి దానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇలాగ ప్రతి ఒక్క బాడీకి గాని, బైక్‌కి ఈవెన్ బండికి కూడా అన్నమాట. సో బండితో కూడా మనం ఈ వీక్‌లో మనం ఊరెళ్తున్నాము. సో నువ్వు దానికి సిద్ధంగా ఉండు. మనం అక్కడికి ఎళ్లి వచ్చేంత వరకు కూడా మనం జాగ్రత్తగా ఎళ్దాం. ఇలాగ ప్రతి ఒక్క ఎలిమెంట్స్ తోటి సో లైక్ బైక్‌తో అవ్వచ్చు, బాడీతో అవ్వచ్చు, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తోటి ఇలా కమ్యూనికేట్ అవ్వడము, వాటికి నా సిగ్నల్స్ పంపించడం స్టార్ట్ చేయడం వల్ల అసలు ఎంత మాసివ్ చేంజెస్ వచ్చాయి అంటే లిటరల్లీ ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్‌ని ఎటువంటి మెడిటేషన్ చేయకుండానే, ఎటువంటి సాధనాస్, ప్రాక్టీసెస్‌ని అంటే ఎక్కువగా ఫోకస్ చేయకుండా అంటే మెడిటేషన్ చేయకుండా అంటే కంప్లీట్‌గా కాదు. బట్ ద పోర్షన్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఇప్పుడు 24 అవర్స్‌లో చాలా మంది 2 అవర్స్, 3 అవర్స్, 6 అవర్స్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఒక 10%, 15% చేసినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెడిటేషన్ నేనెలా చేస్తానంటే నా వే ఆఫ్ మెడిటేషన్ అనేది ఒక థాట్ పెట్టుకొని చేస్తానన్నమాట. సో ఇప్పుడు నేను సైలెంట్‌గా ఉన్నాను అంటే నాకు ఒక క్వెషన్‌కి ఆన్సర్ లేదా ఏదో ఒక రూపంలో నాకు యూనివర్స్ చూపించాలి. అనే విధంగా చూస్తాను. దానికి తగ్గట్టుగానే నాకు రిజల్ట్స్ వస్తాయి. సో అలాగా చూసుకుంటూ దారపల్లి వచ్చేటప్పుడు గాని, అక్కడ క్రియేషన్ గురించి ఇంతకుముందు నేను ఒక బుక్ రాయడం జరిగింది. 'హౌ టు క్రియేట్ యువర్ డే' రామ్‌తాకి సంబంధించింది. సో ఆ బుక్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ గాని, అక్కడికొచ్చిన తర్వాత నేను అడుగుపెట్టిన దగ్గర నుంచి క్రియేషన్ చేసుకోవడం. ఎందుకంటే నాకు సెషన్ ఇచ్చారు. దగ్గర దగ్గర అక్కడ ఒక 200 మంది, 300 మంది ఉన్నారు. సో ముందు ఎప్పుడు నేను కూడా సెషన్ ఇవ్వలేదు. బట్ ఐయామ్ క్రియేటింగ్ ద విజువల్ ఏదైతే విజువలైజేషన్ ఉంటుందో, సో నేను ఎలా ఇవ్వాలి? ఏ కాన్సెప్ట్స్ ఇవ్వాలి? ఏంటనేది
అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా నేను క్రియేట్ చేస్తున్నాను కాన్సెప్ట్స్. సో అక్కడ నాకు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సైన్స్ ఆఫ్ వెల్త్. సో ఏదైతే సంపద, ఐశ్వర్య సిద్ధి అనే కాన్సెప్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. అంటే మన బాడీతో కమ్యూనికేట్ అవ్వడము ఇవన్నీ ప్లస్ నాకు చుట్టూ సైన్స్ అర్థమవుతున్నాయి, ఏం జరుగుతుంది ఏంటి బయట ప్రతి ఒక్క దాంతో. అంటే ఇక్కడ నాకు తెలియకుండానే నేచర్కి చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయ్యానని నాకు అర్థమైపోయింది అనమాట. సో ఇవి ఇప్పుడే ఉన్నాయా అంటే లేదు, ఇంతకు ముందు కూడా చాలా అంటే నేను ట్రావెల్ చేయడము ఇవన్నీ చేసినప్పుడు కూడా నేచర్తో బాగా ఈవెన్ నాకు అసలు మా ఇంటికి వెళ్ళే దారిలో కొన్ని మౌంటైన్స్ ఉంటాయి. నాకు వాటిని చూసినప్పుడల్లా దగ్గర అంటే నేను చాలా సంవత్సరాలు అదే రూట్లో చాలా సార్లు కొన్ని వందల వేల సార్లు అదే రూట్లో తిరుగుంటాను. బట్ వాటిని చూసినప్పుడల్లా సమ్ హ్యాపీనెస్ అనమాట. ఏదో అంటే ఆ మౌంటైన్స్ లో ఏదో ఉంది, ఆ మౌంటైన్స్ కి నేను ఎక్కాలి అలా, అంటే ఒక నేచర్ కి ఎప్పటి నుంచో నా కనెక్టివిటీ ఉంది అనేది నాకు అర్థమైంది. వాటర్ ఫాల్స్ కి వెళ్ళేవాడిని, చూసేవాడిని, ఈవెన్ స్విమ్మింగ్ రాకపోయినా కానీ చాలా వాటర్ ఫాల్స్ లో దిగేవాడిని. అంటే ఇక్కడ కంప్లీట్ గా సరెండర్ అయ్యి అలా ఉండే సిచ్యువేషన్స్ లో నా మైండ్ అనేది అలా నేచర్ తోటి ఇన్వాల్వ్ అయిపోయింది. బట్ మధ్య మధ్యలో డిస్టర్బ్ అవ్వడము, మళ్ళీ వేరే ఎమోషన్స్ అవ్వచ్చు, పర్సనల్ థింగ్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ థింగ్స్, వీటితో మొత్తం కూడా అన్కనెక్ట్ అయిపోయింది. సో ఈ కనెక్షన్ అనేది పోయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా ఈ కనెక్షన్ ని హయ్యర్ లెవెల్ కి తీసుకెళ్ళాలనే పాయింట్ లో ఇప్పుడు హెల్త్ అనే పాయింట్ కానీ బాడీ యొక్క ఎబిలిటీస్ ని డైలీ పెంచుకుంటూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు మీతో ఏదైతే చెప్పాను కమ్యూనికేట్ అవుతూ, సో ఇలా అవుతూ అవుతూ ప్రతి ఒక్క ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నా బాడీ మాక్సిమం అంటే ఏదైతే సెల్ లెవెల్లో కాకపోతే ఏదైతే అవుటర్ బాడీ సెక్షన్ అవ్వచ్చు, లేకపోతే మెయిన్ గా మనకి ఏవైతే ఉంటాయి వీటి యొక్క అబ్జర్వేషన్ అవ్వచ్చు, లేకపోతే ఫర్దర్ గా దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నాకు ఒక ఐడియాలజీ వచ్చేసింది. సో ఇక ముందు ఏమొచ్చినా ఎలాంటివి వచ్చినా కానీ వాటిని ముందుగానే తెలుసుకోవడము, వాటిని అసలు అవుట్పుట్ అనేది అంటే వాటి యొక్క ఏదైతే ఫ్రీక్వెన్సీ అంటే లైక్ మనం ఇప్పుడు పెయిన్ అనే పాయింట్ అన్నాను కదా. సో ఆ పెయిన్ అనే పాయింట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళకుండానే స్టార్టింగ్ లెవెల్లోనే రెడ్యూస్ చేసుకునేంతగా నా కాన్షియస్నెస్ వర్క్ అవుతుంది అనమాట కంప్లీట్ గా బాడీ. అయితే దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను సమృద్ధి వైపు వెళ్తాను. సమృద్ధి మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అబండెన్స్, లైక్ ఎస్పెషల్లీ ఫర్ వెల్త్ గురించి అనమాట, ఐశ్వర్యం గురించి సంబంధించి వెళ్ళినప్పుడు నేను దీన్ని కంపేర్ చేశాను. అంటే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి వర్క్ అయినప్పుడు మరి దానికి వర్క్ అవ్వాలి కదా అని చెప్పేసి కంపారిజన్ చేసి సో థాట్స్ ని స్టార్ట్ చేయడము, ఇలా వెళ్ళడము అని చూశాను అనమాట. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే హెల్త్ అనేది కంప్లీట్ గా మన బాడీ అంటే మన ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, మన ఆరా అంటాము లేకపోతే మన ఎనర్జీ ఫీల్డ్ అంటాం కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన చుట్టూ ఉండేది. సో ఇది మన కంప్లీట్ గా ఇన్నర్ లో ఉంది. అంటే మన ఏదైతే ఆర్గాన్స్ కానీ ఏమైనా ఒక ఆల్రెడీ ఒక ప్రొటెక్షన్ లేయర్ లో ఫిజికల్ ఫామ్ లో మనకి ఆల్రెడీ ఉన్నాయి. సో దీంతో మనకి కమ్యూనికేట్ అవ్వడం అనేది ఒక నర్వ్ సిస్టమ్ ఆల్రెడీ బ్రెయిన్ నుంచి వెళ్ళిపోయింది బాడీ అంతా. సో ఇక్కడ ఈజీ అయిపోతుంది అనమాట హెల్త్ ని క్లియర్ చేసుకోవడం. త్రూ థాట్ ద్వారా హెల్త్ ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే మన బాడీ దాటి ఒక వేరే ఎలిమెంట్ లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనీ అనేది వేరే ఎలిమెంట్, దాని ఫ్రీక్వెన్సీ వేరే. ఇప్పుడు నా బాడీ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా నా ఫ్రీక్వెన్సీ నాకు తగ్గట్టుగా ఉంటాయి. బట్ మనీ ఇవన్నీ అంటే అవుటర్ ఫ్రీక్వెన్సీ. సో అవుటర్ ఫ్రీక్వెన్సీ వెళ్ళినప్పుడు వాటితో కమ్యూనికేట్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైం అనేది నాకు అర్థమైంది. సో ఇంతకుముందు అల్లాబక్ష మాస్టర్ కూడా ఈ పాయింట్ చెప్పారు, సందీప్ హెల్త్ విషయంలో వీటిలో ధ్యానం చేయడం వల్ల వీటి వల్ల చాలా ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది. కొన్ని ఏవైతే మన అదర్ పర్సన్స్ కానీ లేకపోతే మన ఫర్దర్ గా ఎన్విరాన్మెంటల్ గా కానీ లేకపోతే ఏదైనా ఇట్లాగా కొన్ని అనుకుంటామో అవుట్ సైడ్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు వాటితో కమ్యూనికేషన్ అవ్వడం, ఫ్రీక్వెన్సీ అవ్వడం, మ్యాచ్ అవ్వడం అనేది కొద్దిగా టైం పడుతుంది. ఆల్రెడీ చెప్పారు, అప్పుడు చెప్పినప్పుడు నాకు అదంత అర్థం కాదు. బట్ ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా వాటిని చూసినప్పుడు అర్థమైంది. బట్ అయినా కానీ నేను ఏం చేశాను అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ ని ఎలా పెంచుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మేనిఫెస్టేషన్ ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, రాంతా ఏం చెప్పాడు దానికి, సేతు విజ్ఞానంలో ఏం చెప్తున్నాడు, థాట్ పవర్ ఏంటి అనేది కంప్లీట్ గా ఇప్పుడు నాకు ఏదైతే ఒక థాట్ మీద ఎలా రిలీజ్ చేయాలి ఏంటి అనే కాన్సెప్ట్స్ మీద నాకు తెలియకుండానే నా బ్రెయిన్ అనేది ఒక ప్రోగ్రెస్ లోకి వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత నేను మన సత్యనాగిని మాస్టర్ని కానీ వీళ్ళందరినీ కూడా అక్కడ కలిసినప్పుడు ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇన్ఫర్మేషన్ ఎందుకు కావాలి అంటే నేను ఇప్పుడు కాన్షియస్నెస్ ప్లస్ ఎనర్జీ ఈక్వల్ టు రియాలిటీ దాంతో ఏదైతే మనకు అందించారో ఒక ఫార్ములా, సో ఆ ఫార్ములాకి నేను వర్క్ చేస్తున్నాను. అంటే మనకి ఒక కాన్షియస్నెస్ ఉండి దానికి ఒక ఎనర్జీని యాడ్ చేస్తే రియాలిటీ అనేది క్రియేట్ అవుతుంది అనేది కాన్సెప్ట్ యాజ్ పర్ క్వాంటమ్ ఫిజిక్స్. అంటే ఇప్పుడు ఈ వాచ్ నేను సృష్టించాలి అంటే నా దగ్గర ఈ వాచ్ కి సంబంధించిన కాన్షియస్నెస్ ఉండాలి. అంటే ఈ వాచ్ తయారీ చేయడానికి ఏమేం పదార్థాలు కావాలి, లోపల ఉండే ఎక్విప్మెంట్ అవ్వచ్చు, అవుటర్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, మొత్తం దీని మెటీరియల్ అంటే కణం లెవెల్లో దీని మీద ఒక కాన్షియస్నెస్ ఉండాలి.
ఏవైతే ఆ కణాలన్నింటినీ కూడా ప్లేస్ చేసే అంత విధంగా, అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పాలి, చిన్న ఇసుక తీసుకున్నాం అనుకోండి. ఆ ఇసుకని మనం ఒక పేపర్ మీద గానీ, ఎక్కడన్నా గానీ, అంటే ఒక ప్లేస్‌లో మనం ఒక బొమ్మ గీయాలంటే ఇసుకని కొద్ది కొద్దిగా జరిపి ఏం చేస్తాము, ఒక షేప్‌కి తీసుకురావచ్చు. మనకి ఏ బొమ్మ కావాలో, ఒక ఆర్ట్ కావాలనేది. ఓకేనా? లేదా ముగ్గేస్తాం. ఎగ్జాంపుల్‌గా ముగ్గు ఏం చేస్తాము, ఒక పర్టిక్యులర్‌గా మనం ఏ ఫార్మ్‌లో కావాలో ఆ ఫార్మ్‌లో అది ఏయడం వల్ల ఒక ఫార్మ్ క్రియేట్ అయిద్ది. సేమ్ వేలో ఇక్కడ కూడా మనకి కాన్షియస్‌నెస్ ఉంది. అంటే దీంట్లో ఏమేం పార్ట్స్ కావాలి ఏంటి, కానీ ఆ ఫార్మ్ క్రియేట్ చేయడానికి ఏ కణాలని ముందు పంపించాలి, ఏవి తర్వాత పంపించాలి. సో, వాటి మీద ఎనర్జీ కావాలన్నమాట. వాటిని మనం పుష్ చేయడానికి. సో, అప్పుడే రియాలిటీ వస్తున్న పాయింట్ వెళ్ళినప్పుడు నాకిప్పుడు ఎనర్జీ పాయింట్, అంటే కాన్షియస్‌నెస్ తెలుసుకోవడము సబ్జెక్ట్ బయట మనకి చాలా అవైలబుల్ ఉంది. నేచర్‌లో చాలా సబ్జెక్ట్ అవైలబుల్ ఉంది. కానీ ఎనర్జీ పాయింట్ వచ్చేసరికి నాకు క్వెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎనర్జీ ఎలాగా? మళ్ళీ సేమ్ నేను కర్తార్‌కెళ్ళినప్పుడు క్వెషన్ తీసుకున్నాను. సో, ఎనర్జీ మీద నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎనర్జీ అంటే నా థాట్ ఎనర్జీ మీద వినిపిస్తుంది కదా! సో, ఇదే టైంలో నాకేమైందంటే మంత్రము అనే కాన్సెప్ట్ నా కాన్షియస్‌నెస్‌లోకొచ్చింది. అయితే దీన్ని ఆల్రెడీ నేను ఎప్పటినుంచో అబండెన్స్ సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో, ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోయిందంటే, ఇప్పుడు ఆ మంత్రము నాలో ఒక భాగంగా అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు నేనొక ఏదైనా ట్రావెల్ చేస్తున్నాననుకోండి. నా మైండ్‌లో ఓం అని రాగానే ఆ మంత్రం రిపీట్ అయిపోతుంది నా మైండ్‌లో. లేకపోతే బయటికి నడుచుకుంటూ వెళ్ళాను. లేదా ఏదైనా పని చేస్తున్నాను. సో, ఓం అనే థాట్ వస్తే ఆ మంత్రం చెప్తూనే ఉంటుంది నా మైండ్ అనేది. సో, రిపిటివ్‌గా ఏమైందంటే అది నా బ్రెయిన్ యొక్క ఏదైతే కాన్షియస్‌నెస్‌లో ఒక భాగం అయిపోయిందనమాట. సో, దాని తర్వాత ఈ శక్తి అనే పాయింట్‌కెళ్ళినప్పుడు ఒక గురువుగారు పరిచయం అయ్యారు. సో, ఆ గురువుగారు ఏంటంటే ఏదైతే ధ్యానం ద్వారా మనం ప్రతిదీ పొందొచ్చు అనేది ఏదైతే నమ్మకం ఉందో, అక్కడ ఆ గురువుగారు వాళ్ళ గురువు నుంచి సిద్ధ యోగులనమాట. అంటే ఏదైతే మనకి శంబాల అనే కాన్సెప్ట్ ఉంది హిమాలయాస్‌లో, అక్కడ సిద్ధాశ్రమాలు ఉంటాయంట. ఆ సిద్ధాశ్రమాల్లోంచి ఒక గురువుగారు మంత్రం అనే కాన్సెప్ట్‌ని తీసుకొని దాన్ని ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అయ్యి, ఈ మంత్రం ద్వారా సిద్ధించుకోవచ్చు ఏది కావాలంటే అది అని చెప్పేసి, దాన్ని మానవులకందరికీ అందించాలి అని చెప్పేసి, తను మానవ జన్మ తీసుకొని ఇక్కడ రావడము. వాళ్ళ శిష్యులు ఇప్పుడు ఉన్న అనిల్ జోషి గురువుగారనమాట. ఆ గురువుగారేంటంటే, ఇప్పుడు మనకి ఏవైతే ఈ మంత్రం ద్వారా సిద్ధించుకోవచ్చో, లైక్ దేవీ దేవతల దర్శనం అవ్వచ్చు, లేకపోతే ఫర్దర్‌గా ఇంకేవైతే ఎబిలిటీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా చేసిస్తున్నారు. అంతా కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్. ఎటువంటి ఎక్కడ కూడా ఈవెన్ డొనేషన్స్ కూడా తీసుకోరనమాట. డొనేషన్ బోర్డ్ కూడా ఉండదు. అడగరు ఏ విషయంలో కూడా. సో, అసలు నేను ఈ ఎనర్జీ అని తెలవడమే, కర్తాలకి చాలా సార్లు వెళ్ళాను, వచ్చాను గానీ ఎప్పుడు కూడా నేను ఆ విషయం నా మైండ్‌లోకి రాలేదు. ఎప్పుడు చెప్పలేదు. కానీ నేను ఎనర్జీ అనే పాయింట్ తెలియగానే, నేను మంత్రం అనే కాన్సెప్ట్ నాకు ఆల్రెడీ లింక్ అయింది కదా నా మైండ్‌కి. సో, వెంటనే ఆ గురువు గారి నుంచి ఇన్ఫర్మేషన్ నాకిచ్చారు యూనివర్స్ నుంచి. సో, నేను వెంటనే అక్కడ కనెక్ట్ అయ్యాను. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నాకు ఏదో ఒకటి యూజ్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిందంటే, ఎప్పుడైతే ఈ మంత్రం అనే కాన్సెప్ట్, అంటే మంత్ర సాధన, నామస్మరణ అనేది ఒక జపమాల తీసుకొని ప్రాసెస్ చేసినప్పుడు బాడీ ఎనర్జైజ్ అవుతుంది. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. అంటే లిటరల్లీ ఇందాక చెప్పాను, ఎన్హాన్సింగ్ అవర్ బాడీ క్యాపబిలిటీస్ అన్నమాట. సో, చూసినప్పుడు ఏమైంది, నేను నార్మల్‌గా ఏదైనా వర్క్ చేసి బండి మీద అలా బయటికెళ్ళి వచ్చిన తర్వాత మనం కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాం కదా! ఈవెన్ ఒక 2, 3 రోజులైతే నిద్ర ఉన్నా లేకపోయినా, ఈవెన్ దారపల్లి వచ్చినప్పుడు కూడా నాకు అంతకు ముందు రోజు నిద్ర లేదు. జస్ట్ మామూలుగా ఒక 1 అవర్ అట్లా బెడ్ మీద ఉన్నాం గానీ, సో, మేము నిద్రపోలేదన్నమాట వచ్చే ముందు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫ్రెష్ అవ్వడము, బట్టలు సర్దుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిద్రపోలేదు. అయినా గానీ స్టిల్ ఫీల్ ఎనర్జిటిక్. సో, అంటే అక్కడ ఒక ఎనర్జీ పాయింట్ నాకు దొరికింది. సో, మంత్రం ద్వారా ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుందనేది నాకు అర్థమైందన్నమాట. సో, ఆ పాయింట్‌ని పట్టుకున్నాను. సో, తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, దాన్ని థాట్ పవర్‌తో లింకప్ చేయాలనేది నాకు అనిపించింది. సో, అనిపించినప్పుడు నేను స్టార్ట్ చేశాను. సత్యనారాయణ మేడం కొన్ని కాన్సెప్ట్స్ చెప్పారనమాట. నాకేమని చెప్పారంటే, థాట్‌ని హైయర్ లెవెల్‌లో ఎలా తీసుకువెళ్ళాలి, లైక్ మనం మాస్టర్ ఆఫ్ ఎనర్జీస్ అనుకోవడం గానీ, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు, అక్కడ ఉన్న వాళ్ళ స్థితిని బట్టి దాన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని కొన్ని కీ పాయింట్స్ చెప్పారు. అవి కూడా నాకు హెల్ప్ అయ్యాయి. అయితే ఇవన్నీ ఎలా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పి నేను చూసుకున్నప్పుడు గూడా, నేను మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళాననమాట. అసలు వీళ్ళందరూ ఎందుకు నాకు పరిచయం అవుతున్నారు? ఇప్పుడు మీరందరూ మాస్టర్స్ నాకెందుకు పరిచయం అయ్యారు? ఇలాగ ప్రతి దానికి నేను క్వెషన్ వేసి వెనక్కెళ్ళినప్పుడు, నేను ఇంతకుముందు థాట్స్ రిలీజ్ చేసేవాడిని. ఎలా అంటే, నేను ఏదైతే ఒక అంశం మీద వెళ్తున్నానో, ఈ అంశానికి సంబంధించి ఎవరైతే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాస్టర్స్ ఉంటారో, ఎవరైతే నాకు దాని గురించి జ్ఞానాన్ని ఇచ్చే మాస్టర్స్ ఉంటారో, వాళ్ళు నా లైఫ్‌లో నాకు పరిచయం కావాలని చెప్పేసి నేను థాట్ రిలీజ్ చేశాను. సో, దాంతోటి వన్ బై వన్ ఇంటర్‌లింక్ అసలు ఎంత ఫాస్ట్‌గా అవుతుంది అంటే అసలు చాలా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. సో, ఇలాగా
వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైందంటే థాట్ పవర్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ పెరిగింది అనమాట. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు థాట్ పవర్ చాలా ఎక్స్టెన్షన్ పెరిగింది. అది ఏ లెవెల్ ఆఫ్ పెరిగిందంటే అచేతనంగా. సో ఈ కాన్సెప్ట్ ఇంతకు ముందు ఉందో లేదో తెలియదే కానీ ఇది నాకు ఇన్నర్ నుంచి వచ్చిన ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది అచేతనంగా సరి అయిన ఆలోచనని రిలీజ్ చేసే క్యాపబిలిటీ మైండ్కి ఉంది అనేది వచ్చింది మైండ్ నుంచి. సో ఎట్లా అంటే ఈ అచేతనం అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఉన్నారు. సో మెడిటేషన్ చేయొచ్చు చేయకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ. చుట్టూ ఉండే పర్సన్ బట్టి ఏదైనా ఒక పని చేయాలన్నా లేకపోతే ఏదైనా స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి కొన్ని అనుమానాలు లేకపోతే కొన్ని భయాలు ఉండడం వల్ల ఇది అవుతుందా లేదా అని చెప్పేసి ఏ పనిలో ఉన్నా వంట చేస్తూ ఉన్నా దాని మీద ఒక డౌట్ వస్తుంది. అదే మనం ఆ అబ్బాయిని పంపించాము, ఆ అబ్బాయి చేస్తాడా చేయడా, మనం డబ్బులు ఇచ్చాము, మనం అంటే మనం ఇచ్చిన డబ్బులకు తగ్గట్టుగా వర్క్ చేస్తారా చేయరా. సో ఇవన్నీ ఏంటంటే ఒక అచేతనంగా జరిగే అన్కాన్షియస్ సరికాని ఆలోచనలు. అవి కావాలని మనం అనుకోము. కానీ మన యొక్క మైండ్ ఏం చేస్తుందంటే గతానుగత స్పృహల వల్ల ఏవైతే ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఏం చేస్తుంది కొత్త థాట్స్ ని క్రియేట్ చేస్తుంది. మైండ్ పని ఏంటంటే థాట్స్ ని క్రియేట్ చేయడమే. అయితే మెడిటేషన్ లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ థాట్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే స్థితిని కలిగి ఉంటారు. అంటే ఎక్కువ కాకుండా ఆ స్థితిని తగ్గించుకునే ఇదిని కలిగి ఉంటారు. అయితే అది ఎప్పటి వరకు కలిగి ఉంటారు? ధ్యానంలో ఉన్నంతలో చాలా ఉంటుంది. మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి రాగానే బాహ్య ప్రపంచం యొక్క ఎనర్జీస్ కొంచెం ఫోర్స్ఫుల్ గా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ రెల్మ్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఆ రెల్మ్ అంటే ఆ థాట్ లోకి మళ్ళీ వెళ్ళిపోతారంటే ఇక్కడ ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. అంటే ఆలోచనని కంట్రోల్ చేసే ఎనర్జీ ఏదైతే ఉంటుందో ధ్యానం ద్వారా వచ్చిన కామ్నెస్ అనేది తగ్గిపోవడం వల్ల మళ్ళీ ధ్యానం చేస్తాను, అది మళ్ళీ రైజ్ అవుతుంది. సో ఇక్కడ అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ అప్ అండ్ డౌన్స్ ని మేనేజ్ చేసుకుంటే మనం ఎప్పుడు సిద్ధులు పొందాలి. సిద్ధులు మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ క్యాపబిలిటీస్. సో ఇప్పుడు మనకి రామ్తా ఏం చెప్తాడు, నేను ఒక పక్షిగా మారి ఉన్నాను, ఒక మేఘంగా మారి చూశాను, ఒక చిన్న బాలుడుగా ఉన్నాను. సో ఇలాగ ప్రతి ఒక్క కాన్షియస్నెస్ లోకి నేను వెళ్ళి ఆ కాన్షియస్ ఎలా పనిచేస్తుంది ఆ ఫీల్ ని నేను పొందగలిగానని చెప్పేసి మనకి రామ్తా చెప్తున్నాడు. సో అంత హయ్యర్ లెవెల్కి వెళ్ళాలంటే ఊరికే ధ్యానం చేసుకుంటూ వెళ్ళడము, ఆ ఎనర్జీని మెయింటైన్ చేయడము, మళ్ళీ బాహ్య ప్రపంచం రావడము. సో ఇవన్నీ ఆలోచన ఓకే అవునా, అందుకనే హిమాలయాస్కి యోగులందరూ హిమాలయాస్కి వెళ్ళిపోయి బాహ్య ప్రపంచం సంబంధం లేకుండా కంప్లీట్ వాళ్ళ ఎనర్జీని ఎప్పుడు పెంచుకుంటూ హయ్యర్ కాన్షియస్ తో కనెక్ట్ అయ్యే వాళ్ళ అనిపించింది. అయితే మనకి ఇప్పుడున్న ప్రాపంచిక జీవితంలో అది పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ కుటుంబాన్ని చూసుకోవాలి, ప్రాపంచిక పనులు చూసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి, హయ్యర్ కాన్షియస్ గా మారాలి. ఇలాంటి టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఏదైతే అచేతనంగా సరికాని ఆలోచనలు క్రియేట్ చేసే మైండ్ మీద దీన్ని అంతే విధిగా అచేతనంగా సరి అయిన ఆలోచనలు క్రియేట్ చేసే విధిగా తీసుకువెళ్ళాలి. అంటే ప్యూరిటీ ప్రాసెస్ ఎటువంటి కాన్షియస్ ఎనర్జీని వాడకుండా, ఏదైతే కాన్షియస్ ఎనర్జీని వాడకుండానే నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసినప్పుడు సో బ్రెయిన్ ని దాన్ని జస్ట్ మనం ట్విల్ట్ చేస్తాం అంతే. అంటే ఇటు పక్క ఆలోచించేదాన్ని ఇటు పక్కకు మారుస్తాం అనే కాన్సెప్ట్ మీద నేను థాట్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో కొన్ని హయ్యర్ థాట్స్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద అఫర్మేషన్స్ కి ఎలా థాట్ రిలీజ్ చేయాలి, అంటే ఒక CEO ఎలా థాట్ రిలీజ్ చేస్తాడు, ఆల్రెడీ ఒక 100 కోట్లు కలిగి ఉన్న వ్యక్తి ఒక పెద్ద కంపెనీ పెట్టాలంటే ఎలా థాట్ రిలీజ్ చేస్తాడు, ఇలాంటి థాట్స్ ని నేను క్వశ్చన్ చేసుకోవడము అట్లాగా నాకు నేనే కొన్ని క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకుంటూ ఒక రోజు అలాగే పడుకున్నాను అనమాట బెడ్ మీద. అంటే కంప్లీట్ గా థాట్ మీద వెళ్ళిపోతుంది కదా, సో అలాగే బెడ్ మీద పడుకున్నాను. పడుకొని అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోతే నా యొక్క మైండ్ నిద్రలో ఏదైతే నేను ఇక్కడ ఫిజికల్ గా ఉండి ఒక థాట్ అంటే నార్మల్ గా అవేకెన్ లో ఉండి నార్మల్ అంటే స్పృహ స్థితిలో ఇప్పుడు ఎలా అయితే మీతో ఈ స్థితిలో ఉండి రిలీజ్ చేయలేని థాట్ ని నిద్రలో 2 times రిలీజ్ చేసింది. అది విజువల్ గా నేను చూడగలిగాను అనమాట. అది చాలా పవర్ఫుల్ గా రిలీజ్ చేసింది. అసలు అది అంత పవర్ఫుల్ గా ఇప్పుడు కూడా నేను రిలీజ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు కూడా, అంత ఇదిగా రిలీజ్ చేసింది. అయితే నేనేమనుకున్నా ఇది కలలో జరిగిందేమో అనుకున్నాను. కాదు, నా యొక్క కాన్షియస్నెస్ అనేది నేను పడుకున్నా కానీ ఆ థాట్ మీద నా మైండ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, కొన్ని మనకి పడుకున్నా కానీ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమైతే హెడ్ఏక్ రావడము ఇవన్నీ జరుగుతాయి కదా. సేమ్ వేలో ఇక్కడ ఏం జరిగిందంటే నా బ్రెయిన్ ఏదైతే నేను సరైన ఆలోచన హయ్యర్ లెవెల్లో ఇవ్వాలనుకున్నామో దాని యొక్క ఇన్పుట్ ని తీసుకోవడం వల్ల నిద్రలోనే ఆ థాట్స్ ని రిలీజ్ చేసింది. అప్పుడు నాకు అనిపించింది ఓకే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అచేతనంగా సరైన ఆలోచనలు చేసే ఇది ఉంది కాబట్టి దాన్ని ఎలా చేయాలని చెప్పేసి నేను ఏం చేశాను, ప్రాక్టీస్ లో పెట్టాను అనమాట. సో ఈ ప్రాక్టీస్ లో పెట్టేసరికి ఏమవుతుంది, ఈ ఏదైతే మన యొక్క బ్రెయిన్ అంటే ఇక్కడ బ్రెయిన్ మనం చూసినప్పుడు 2 parts కింద చూడొచ్చు మాస్టర్స్. నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది
ఇలా బ్రెయిన్ అనుకుందాము. సో ఇప్పుడు నా హెడ్ ఇట్లా ఉందనుకుందాము. సో ఒక బుక్ తీసుకుంటాను. సో ఇది నా బ్రెయిన్, ఇది హెడ్ అనుకుంటే ఇది ఫ్రంట్ సైడ్, అంటే ఇప్పుడు నుదుటి భాగం ఇది అనుకుందాము, ఇది బ్యాక్ సైడ్. సో ఏమవుతుందంటే ఈ నుదుటి భాగం ఏదైతే ఉందో ఈ నుదుటి భాగంలో మనకి ఈ ఫ్రంటల్ లోబ్ అంటారు కదా, ఫ్రంట్ మైండ్ అనేది. సో ఇది మనకి ప్రజెంట్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పడం కానీ ఏదైనా విషయం చేయడం అంటే ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో దీని దగ్గర అంత డేటా ఏముండదు, దీని దగ్గర లిమిటెడ్ డేటానే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా చేయాలనుకుంటే దీనికి కొంచెం డేటా ఇచ్చామనుకోండి, ఇది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ దీనికి ఎక్కువ అంటే మనం దీని దగ్గర లేని డేటాను మనం అడిగామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, లేదా తెలియదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది ఈ బ్రెయిన్. కానీ ఎప్పుడైతే మనకి ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటారు కదా, తండ్రి తనయుడు అనే కాన్సెప్ట్ ఉంది కదా మనకి, ఇది ఫాదర్ అండ్ సన్ కాన్సెప్ట్ మనకి రామత విజ్ఞానంలో. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఆలోచించినప్పుడు ఈ సబ్ కాన్షియస్ లో మనకి విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ డేటా అనేది అంటే లైక్ ఈ విషయంలో లేదు అనడానికి లేదనమాట. సృష్టిలో ఏదైతే అనంత సృష్టిలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని యాక్సెస్ చేసే క్యాపబిలిటీ ఈ సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది, దీని దగ్గర లేదని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ మైండ్ కి దీనికి మధ్య ఉండే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఈ కమ్యూనికేషన్ మనం క్రియేట్ చేయాలని నాకు అర్థమైంది. సో దానికి చాలా టెక్నికల్ ఐ మీన్ సైన్స్ పరంగా ఇప్పుడు మనకి పీనియల్ గ్లాండ్ అని కానీ ఇలా డిఫరెంట్ ఉన్నాయి, న్యూరోనెట్ ప్రోగ్రామ్ సంబంధించి డెప్త్ గా వెళ్తే చాలా ఉన్నాయి. అయితే నేను అంత డెప్త్ గా వెళ్లకుండా థాట్ తోనే దీన్ని ఎలా చేయొచ్చు అనే ప్రాసెస్ లో నేను ఏం చేశానంటే సరి అయిన ఆలోచనలు ప్రతి విషయంలో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే సపోజ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, లేకపోతే ఏదో కాన్సెప్ట్ చేయాలనుకోండి, ఈ కాన్సెప్ట్ కి సరైన ఆలోచనలు రిలీజ్ చేయడం కంప్లీట్ గా. డౌట్ ఏదైనా వచ్చిందనుకో, డౌట్ అంటే సరికాని ఆలోచన ఏదైనా వస్తుందంటే దాన్ని వెంటనే కట్ ఆఫ్ చేసేసి దాని మీద మళ్ళీ ఇంకొక 2-3 టైమ్స్ సరైన ఆలోచన. అంటే సపోజ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమన్నా దెబ్బ లేదు, నేను చాలా హ్యాపీగా వెళ్ళొచ్చి వస్తాను, నేను అక్కడ పనులన్నీ అయిపోతాయని చెప్పేసి దానికి ఎక్కువ డోసేజ్ అవ్వ. ఎందుకు ఈ డోసేజ్ కాన్సెప్ట్ నాకు ఐడియా వచ్చింది అంటే ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎనర్జీ అనేది అంటే మనకు ఉంటుంది కదా, శక్తి అనేది నశింపజాలదు, జస్ట్ దాని యొక్క ఫామ్ ని మార్చుకుంటుంది. ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఒక ఎనర్జీ ఫామ్ నుంచి ఇంకొక ఎనర్జీ ఫామ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉంటుందో అది లైట్ ఎనర్జీ కింద మారితే మనకి వెలుతురు వస్తుంది, అదే మెకానికల్ ఎనర్జీ కింద మారితే ఫ్యాన్ తిరగడము ఇలాంటి ఏదైనా మోటార్ రన్ అవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎనర్జీ జస్ట్ తన యొక్క ఫామ్ ని చేంజ్ చేసుకుంటుంది, ఫ్రీక్వెన్సీ ద్వారా వేరే ఫామ్ ని చేంజ్ చేసుకుంటుంది. సేమ్ వేలో ఇక్కడ నేను ఏం చేశానంటే ఏదైతే సరికాని ఆలోచనలు వస్తున్నాయి అని వచ్చినప్పుడు నేను సరైన ఆలోచనతో ఆ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే మైండ్ ఎలా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్ అంటే ఈ సరైన ఆలోచనలకి గురించి వెళ్ళినప్పుడు క్లియర్ గా నాకు ఒక పాత్ కనిపించింది. సో ఆ పాత్ ఎలా కనిపించిందో ఇట్స్ లైక్ ఏ స్ట్రీట్ అనమాట. సో స్ట్రీట్ అంటే ఇప్పుడు మన బ్రెయిన్ లో ఒక పర్సన్ ఉన్నారు అనుకుందాం, ఓకే. సో ఆ పర్సన్ మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ఆ పర్సన్ పని ఏంటంటే తిరుగుతూనే ఉంటాయి. అంటే మీకు అర్థం అవ్వాలనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. సో ఈ పాత్ అనే ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది అనేది, ఇప్పుడు బ్రెయిన్ అనేది చాలా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా పార్ట్స్ కింద. సో అది పెద్ద ఒక ఊరు అనుకుందాం, ఆ ఊర్లో చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. సో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే 24/7 దట్ ఈస్ అవర్ కాన్షియస్నెస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఆ పర్సన్ ఎవరో మన యొక్క కాన్షియస్నెస్. సో ఈ బ్రెయిన్ లో తిరుగుతూనే ఉంటాడు. సో తన పని తిరగడమే, అంతమించి వేరే ఏం లేదు. బట్ ప్రజెంట్ లో మనం ఏదైతే ప్రజెంట్ లో, పాస్ట్ కాదు ఫ్యూచర్ కాదు, ప్రజెంట్ లో ఏదైనా పని చేసేటప్పుడు మన యొక్క ఏవైతే పంచేంద్రియాలు ఉన్నాయో, సో ఈ పంచేంద్రియాలు దేన్నైతే చూస్తున్నాయో ఆ తిరిగే టైంలో తనకి ఏదైనా డేటా కనిపించింది అనుకోండి, మనం అంటే సపోజ్ నేను పుస్తకం చూస్తున్నాను, సో పుస్తకం అనేది ఒక మూవీకి సంబంధించింది అయితే ఆ మూవీలో ఉండే హీరో ఏదన్నా ఉంటే ఇతను తిరిగే టైంలో ఆ హీరోకి సంబంధించిన డేటా ఎక్కడన్నా కనిపించింది అనుకోండి ఈ బ్రెయిన్ సెల్స్ లో, ఆ డేటాని ఆ బుక్ కి కనెక్ట్ చేసేస్తారు అనమాట. తను ఏంటంటే ఇక్కడ చూసేవాడికి పంచేంద్రియాలు చూసేవాటికి ఏదైనా డేటా ఇక్కడ ఉందా లేదని తిరుగుతూ చూడటమే తన పని, కాన్షియస్ యొక్క పని. సో అది పర్టికులర్ గా ఆ డేటాని కలెక్ట్ చేసి చూపించడమే. ఇక్కడే మనకి ఏవైతే గతానుగత ఇంప్రెషన్స్ ఉన్నాయో, అంటే ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఇంతకుముందు దెబ్బ తగిలింది, లేకపోతే ఇంతకుముందు నేను తిన్న ఫుడ్ పాడైపోయింది, లేకపోతే వంట చేస్తుంటే చేయి కాలింది, నూనె పడింది, ఇవన్నీ ఇంప్రెషన్స్. అవి ఇప్పుడు వంట చేసేటప్పుడు ఏమైపోతుంది, నూనె ఏదైనా వేడి చేయగానే వెంటనే వీడు ఆ నూనె అనే కాన్సెప్ట్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసేసి ఓకే ఇంతకుముందు నువ్వు వంట చేసేటప్పుడు నూనె పడ్డది, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ కాన్షియస్ యొక్క పనే అది. ఇప్పుడు నేనేం చేశాను అంటే సరైన ఆలోచన
ఆలోచనలతో ఆ స్ట్రీట్స్ లో మొత్తం కూడా సరైన ఆలోచనలు నింపేశాను. ఏదైతే తను తిరుగుతున్నప్పుడు ఇంతకుముందు సరికాని ఆలోచనలు, భయాలు, అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నాకు రిప్రజెంట్ చేసేవాడు కదా. ఇప్పుడు నా కాన్షియస్‌నెస్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు దానికి సంబంధించిన సరైన ఆలోచనల డేటాని కలెక్ట్ చేసి మాత్రమే ఇస్తుంది. సో, ప్రెజెంట్ అయితే ఈ లెవెల్ వరకు నేను బ్రెయిన్ తీసుకురావడం జరిగింది. థాట్ లెవెల్‌లో గాని, ఒక కాన్షియస్‌గా అన్‌కాన్షియస్‌గా సరైన ఆలోచనలు రిలీజ్ చేసే వేలోకి తీసుకురావడం జరిగింది. ఇది ప్రాక్టికల్‌గా చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. బికాజ్ ఏదైతే మనం ధ్యానం ద్వారా విశ్వశక్తి తీసుకున్నప్పుడు, కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఒకటి బాడీలో జరుగుతుంది, ఒకటి బ్రెయిన్ సెల్స్‌లో జరుగుతుంది. సేమ్ ప్రాసెస్‌ని నేనేం చేశానంటే త్రూ థాట్ ద్వారా దాని యొక్క కొన్ని సాధన పద్ధతులు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సాధన. సరైన ఆలోచనలు మీద ఫోకస్ చేస్తూ దాని మీద పెట్టడం సాధన కింద నేను తీసుకెళ్లారనమాట. సో, ఇట్లాగా ఏదైతే ఈ సాధనలో నాకు రిజల్ట్స్ వచ్చాయో వాటిని బేస్ చేసుకొని నాకు ఔట్ సైడ్ వరల్డ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో, బికాజ్ మేనిఫెస్టేషన్ గాని, క్రియేషన్ గాని చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతున్నాయని నాకు అర్థమైందనమాట. సో, అంటే తాడేపల్లిలో గాని నేను ఎలా సెషన్ ఇవ్వాలి, ఏంటి అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలి? తర్వాత ఈరోజు 8:30కి కూడా సమృద్ధి, ఐశ్వర్య సిద్ధి అనే కాన్సెప్ట్‌ని సెషన్ ఇస్తున్నాను. ఒక గ్రూప్ క్రియేట్ చేయడం, దాంట్లో ఏం కాన్సెప్ట్ ఇవ్వాలి, ఆ కాన్సెప్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో, ఎవ్రీథింగ్ థాట్స్ తోటి. లైక్ లిటరల్లీ ఎలా అంటే బాడీకి రెస్ట్ ఇస్తున్నాను. ఇక్కడ నేను చేసే ప్రాసెస్‌లో ఏంటంటే బాడీకి రెస్ట్ ఇస్తున్నాను, బ్రెయిన్‌కి టాస్క్ ఇస్తున్నాను. సో, ఇక్కడ బ్రెయిన్ ఏం చేస్తుందంటే బాడీ ఏదైతే నార్మల్‌గా పనిచేస్తే ఒక ఎనర్జీ ఉంటది కదా. సో, ఆ ఎనర్జీని బ్రెయిన్ తీసుకొని బ్రెయిన్ ఆ థాట్ మీద ఎక్కువగా పనిచేయడం వల్ల అది మన ఏదైతే క్వాంటమ్ ఫిజిక్స్ అనే కాన్సెప్ట్ ఉందో, ఈ క్వాంటమ్ ఫిజిక్స్‌లో మనం ఏదైతే ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తామో త్రూ బ్రెయిన్ వేవ్స్. సో, ఈ బ్రెయిన్ వేవ్స్ ఏం చేస్తున్నాయంటే ఔటర్ రియాలిటీని క్రియేట్ చేస్తున్నాయి. సో, ఇక్కడ ఇంకా ఈ ఫ్రీక్వెన్సీస్‌ని మనం కొంచెం హైయర్ లెవెల్‌కి తీసుకెళ్ళినప్పుడు లైక్ మనకి మీరు చూసుంటే 'లూసీ సంథింగ్ లక్కీ' అని ఒక సినిమా ఉంటది. హాలీవుడ్ మూవీ. దాంట్లో తనకి తెలియకుండానే కొన్ని పార్టికల్స్ తన బాడీలోకి ఎక్స్ట్రాక్ట్ అవ్వడం వల్ల షీ కెన్ కంట్రోల్ లైక్ టీవీస్ కానీ, రేడియో స్టేషన్స్ కానీ, ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్‌ని, ఎనీ ఎక్విప్‌మెంట్‌ని త్రూ హిస్ థాట్ తోటి తను కంట్రోల్ చేయగలదనమాట. ఇలాగా చాలా మంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లైక్ మూవీలో చూపెట్టింది చాలా హైయర్ లెవెల్‌లో చూపెట్టారు. బట్ నేను ఒక పర్సన్ లేడీ సంథింగ్ వేరే కంట్రీ ఎక్కడో తను ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఫాలో అవుతూ ఉంటాను. షీ లైక్ ఎలా అంటే లైక్ ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి. సో, ఈ పెన్నుని లైక్ ఇలా పెడుతుంది. ఒక టేబుల్ మీద గాని ఇలా అంటే ఒక బ్యాలెన్స్డ్ సర్ఫేస్ మీద పెడితే షీ కెన్ రొటేట్ దిస్ పెన్ విత్ హర్ థాట్ అన్నమాట. సో, అలా చేయగలదు. మనం ఏమనుకుంటాం ఏదో ఊదడము ఇంకోటి అలా అని చెప్పేసి దానిపైన ఒక గ్లాస్ బౌల్ పెట్టి అడ్డు పెట్టి చేయడము అంటే ఎనర్జీని తనకు నచ్చిన ఫామ్‌లోకి వేవ్ ఫామ్‌లో కన్వర్ట్ చేసే కేపబిలిటీని తను పొందింది. సో, తను కూడా రేకి హీలింగ్ అని చాలా చాలా ప్రాక్టీసెస్ చేసింది. సో, తను కొంతమంది వాళ్ళకి కూడా హీలింగ్ చేస్తూ ఉంది. సేమ్ వేలో నేను ఇది విశ్వనాథ్ మాస్టర్ తోటి వీళ్ళతో దారిపల్లిలో మాట్లాడినప్పుడు కూడా ఆ మాస్టర్ తెలిసిన కొంతమంది దూరంగా దీపాన్ని ఉంచి వాళ్ళ థాట్ తోటి దీపాన్ని వెలిగించడము, దీపాన్ని ఆర్పడం కూడా చేయడం జరిగిందంట. సో, అంటే కొన్ని ఎబిలిటీస్‌ని త్రూ మైండ్ ద్వారా చేయొచ్చు బై యూజింగ్ ద ఫోకస్. సో, ఇదే పాయింట్‌లో ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్న టైంలో నాకు మెజిషియన్స్ గుర్తొచ్చారు. సో, మెజిషియన్స్ అనేవాళ్ళు చాలా అడ్వాన్స్ లెవెల్స్‌లో వాళ్ళ ఫోకస్‌ని యూజ్ చేస్తారు. సో, ఆ ఫోకస్‌ని యూజ్ చేయడం వల్ల మనిషి యొక్క అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, ఆడియన్స్ యొక్క కన్ను బ్లింక్ చేసే టైంలో అంటే దాన్ని గ్రాబ్ చేసే టైంలోనే వాళ్ళు ఆ మెజిషియన్‌ని చేసే మ్యాజిక్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్‌ని చూపించాలి. సో, అంటే వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. చాలా యాక్యురేట్‌గా ఉండాలి అనేది పాయింట్. అంటే ఆ ఫోకస్, యాక్యురేట్ ఎలా చేయాలి అనేది అంటే కొంచెం హైయర్ లెవెల్‌కి వెళ్తున్నాం. ఇలా వెళ్ళే టైంలో థాట్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇక్కడ సెన్సేషన్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నాకు యూజ్ అవుతుంది అన్నప్పుడు ఐయామ్ గెట్టింగ్ సమ్ ఫీలింగ్ అన్నమాట ఇక్కడ. ఇంతకుముందు ఇక్కడ ఫీల్ అయ్యేవాడిని. సో, ఇక్కడ ఫీల్ అయ్యేవాడిని. ఇంతకుముందు ఏది మెడిటేషన్ అది చేసినప్పుడు ఇక్కడ ఫీల్ అయ్యేవాడిని. బట్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫీల్ అవుతున్నాను. సో, ఈ ప్లేస్‌లో ఐయామ్ ఫీలింగ్ ఆ డేటా నాకు అవసరము అని నాకు చెప్తుంది. మేబీ అది కెమికల్ రియాక్షనో వాటెవర్ ఇట్ మేబీ ఇంకా తెలీదు. అంటే ఇంకా దాన్ని నేను కంప్లీట్‌గా స్టడీ చేయలేదు. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నన్ను నేను ఒక ఎక్స్‌పెరిమెంటల్ పాయింట్ కింద తీసుకెళ్తూ అది ఏం జరుగుతుంది? ఒక అబ్జర్వర్‌గా ఉంటూ ఏం చేస్తే జరుగుతుంది? ఏం చేయకపోతే ఏమవుతుంది? సో, ఇలా పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను. సో, ఇలా అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ ఫీల్డ్స్ మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్‌లో కూడా వర్క్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని ప్రాసెస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో, ఏం చేశానంటే ఇంట్లో అఖండ దీపం పెట్టానన్నమాట. సో, మనం పెట్టుకుంటాం కదా దీపం.
సో ఈ దీపాన్ని నేను 24/7 వెలిగేలా చూసుకుంటున్నాను. సో నేను ఎప్పుడైతే లోవర్ ఎనర్జీకి వెళ్తానో, నేను ఎప్పుడైతే పర్టికులర్‌గా కొంచెం నా థాట్స్‌ని నెగెటివ్ వేలో ఇదవుతానో అక్కడ దీపం కొండెక్కుతుంది. ఎప్పుడైతే నేను హైయర్ ఎనర్జీ లెవెల్‌లో ఒక ఇదిగా వెళ్ళినప్పుడు దీపంలో చివరిగా ఒత్తి ఉన్నా, లేకపోతే నూనె తక్కువగా ఉన్నా, ఎలా ఉన్నా సరే అది వెలుగుతూనే ఉంది. అంటే లైక్ ఆహ్, కొండెక్కకుండా కొంచెం అయినా సరే వెలుగుతూనే ఉంది. సో నేను రీసెంట్‌గా అబ్జర్వ్ చేశాను ఈ 2, 3 డేస్‌లో. సో ఎనర్జీ ఫీల్డ్ ఎక్స్‌టెన్షన్ అనేది మనం ఒక ఆబ్జెక్ట్‌తో కూడా లింక్ అప్ చేయొచ్చు అనే ప్రాసెస్ ఇక్కడ అర్థమైంది నాకు. సో ఈ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని అఫర్మేషన్స్, థాట్స్ ఎలా రిలీజ్ చేయాలి. దాని ద్వారా మనం చాలా ఫాస్ట్‌గా అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఫాస్ట్‌గా వర్కౌట్ అవుతుంది. దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఎనర్జీని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎనర్జీ యుటిలైజేషన్‌లో ఏమవుతుందంటే ఆహ్, మెడిటేషన్ ద్వారా ఎనర్జీ పొందుతున్నారు. ఎనీ సాధన ద్వారా ఎనర్జీ పొందుతున్నారు. బట్ ఏమవుతుందంటే కొంత ఎనర్జీ లాస్ అనేది ఎక్కువగా అవ్వడానికి అవకాశాలుంటుంది. ఎందుకు ఎక్కువగా అవుతున్నాయని చూసినప్పుడు మెడిటేషన్ అంతవరకు తనలో తాను అంతరంగంలో ఉంటున్నారు. ఇన్నర్ ప్రెజెన్స్‌లో ఉంటున్నారు. ఎప్పుడైతే రాగానే మళ్ళీ బాహ్య ప్రపంచంలో ఏవైతే థాట్స్ ఉన్నాయో ఫ్యూచర్, పాస్ట్ అనే థాట్స్ అంటే ప్రెజెన్స్ కంటే కూడా ఆ రెండిట్లో ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కెమికల్ ఏదైతే అంటే మైండ్, థాట్‌కి మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది. సో అది ఈరోజు నేను క్వాంటమ్ ఫిజిక్స్ సంబంధించి కొంత డేటా చూసినప్పుడు అర్థమైందనమాట. సో ఈ రెండిటి మీద సంఘర్షణ జరుగుతుంది. అంటే మైండ్ ఏమో నువ్వు పని చేయని చెప్తుంది. బాడీ ఏమో నువ్వు పడుకో అని చెప్తుంది. సో ఈ సంఘర్షణ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి ఆ ఎనర్జీ లాస్ అవుతుంది. అందుకనే త్రికరణ శుద్ధి మనస, వాచ, కర్మ అనే కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చిందని నాకు తర్వాత రియలైజేషన్‌లోకి వచ్చింది. సో ఈ మూడిటిని మనం ఒక అలైన్ చేసినప్పుడు అంటే మనసు, వాచ్ ఐ మీన్ మన శరీరము చేసే యాక్షన్. ఈ మూడిటిని అంటే ప్రస్తుతంలో ఉండడం. ఈ మూడిటిని చేసినప్పుడు మన ఎనర్జీ అనేది 100% ఫోకస్డ్‌గా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అనేది నాకు ఈ ప్రాసెస్‌లో చేయడం వల్ల ఈ క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఎనర్జీ ఫీల్డ్స్ ఫ్రీక్వెన్సీ ఎలా వర్క్ అవుతుంది, మైండ్ దాన్ని ఏ విధంగా తీసుకెళ్తుంది, ఆ వైబ్రేషన్స్‌ని ఎలా తీసుకెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ డేటా అయితే నేను పర్సనల్‌గా కలెక్ట్ చేసుకోవడం జరిగింది మాస్టర్. అదే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంతే మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పటి వరకు ఏదైతే నేను అబ్జర్వ్ చేస్తూ ఏదైతే వాటిని ఎక్స్పెరిమెంటల్‌గా తీసుకెళ్లానో అవి మీతో షేర్ చేసుకున్నాను. సో ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇన్ బిట్వీన్ 6 మంత్స్. సో ఈ 6 మంత్స్ ముందు అంటే నేను ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్‌గా ఒక హైయర్ లెవెల్ ఆఫ్ వెళ్ళాను. కానీ ఈ 6 మంత్స్‌లో ఒకసారి హైయర్ లెవెల్‌కి వెళ్ళాను. మళ్ళీ తర్వాత డౌన్ ఫాల్ అయ్యాను. లైక్ ఏంటంటే ఏం చేయలేను అనే ఒక స్టేట్మెంట్‌లోకి వెళ్ళాను. మళ్ళీ తర్వాత లేదు నేనే చేయాలి అనే ఒక రియలైజేషన్ ద్వారా బయటికి వచ్చినప్పుడు అంటే నేనే చేయాలి. నా నా ఏదైతే ప్రాక్టికాలిటీ ఉందో, నా రియాలిటీ ఉందో దాన్ని నేనే చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ నా ఎనర్జీ ఫీల్డ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా అయ్యాయి. అంటే ఇక్కడ మనకి థాట్ తోటి చాలా చేయొచ్చు అనేది నాకు ప్రాక్టికల్‌గా ఒక అనుభవంలోకి వచ్చింది మాస్టర్స్. చెప్పండి మాస్టర్స్. మీరేమన్నా పాయింట్స్ చెప్తానని చెప్పండి. అంటే నాకు ఇప్పుడు ఎక్కువ ఇంకా నాకు జ్ఞానం కావాలి. సో జ్ఞానం ఇన్ ద సెన్స్ మీరు ఏ పాయింట్ చెప్పినా గాని దాంట్లో నుంచి నాకు ఏదో ఒక హెల్ప్‌ఫుల్ అయ్యే పాయింట్ వస్తుంది. దాన్ని నేను ఇంకా ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్తాను. మాస్టర్ వినిపిస్తుందా? హలో! 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 నమస్కారం మాస్టర్. ఆ! వినిపిస్తుందా మాస్టర్? అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాంట్లో అంటే నాకు అర్థమైన పాయింట్స్ ఏంటంటే మనం ఏదైనా చెయ్యాలి అని అంటే ఎప్పుడైనా కానీ థాట్స్ అనేవి పాజిటివ్గానే పెట్టుకోవాలి. అంటే ఇది మనం ఇది మనం చక్కగా అద్భుతంగా చేస్తాము అని అనుకోవడం వల్ల ఏదైతే బ్రెయిన్లో 24 అవర్స్ తిరిగే అతను ఉంటాడో తను
సెన్స్లను చెప్పాలంటే మన యాక్టివేట్ యొక్క చైతన్యం చేస్తారు. అంటే మన మన యొక్క చైతన్యం బ్రెయిన్ లో ఉన్న ఫ్రంటల్ లోబ్ లో అయినా కానీ తర్వాత ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ నుండి ఆ, ఒక దాంట్లో నుండి ఒక దాంట్లోకి పంపిస్తుంది. నాకు ఆ రెండిట్లలో వేరియేషన్ తెలియట్లేదు. సో ఓకే ఎప్పుడైతే మనము పాజిటివ్ థాట్సే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎప్పుడైతే మనం పాజిటివ్ థాట్స్ చేస్తామో పీనియల్ నుండి పిట్యూటరీ గ్లాండ్లకు పంపించబడేసి అవి మొత్తము మన గ్లాండ్స్ ఏవేవైతే ఉన్నాయో థైరాయిడ్ గ్లాండ్, తర్వాత ఇంకా అన్ని ఏవే గ్లాండ్స్ ఉంటాయో దానికి అంత సరఫరా జరిగేసి బాడీ అనేది హెల్దీగా ఉంటుంది అని నేను తెలుసుకున్నాను మాస్టర్. తర్వాత ఎప్పుడైనా కానీ దేని గురించి అయినా కానీ మనం ఫోకస్ చేసేటప్పుడు మీరు అన్నట్టు ఈ నుదుటి భాగం దగ్గర కొంచెము బరువుగా అనిపిస్తుందండి. బరువుగా అనిపించి కొంచెం పైనకు వెళ్ళేసి మనకు తెలుస్తూ ఉంది. అంటే మేబీ మీరు అన్నట్టు కెమికల్ రియాక్షన్ ఏదో అవుతున్నట్టు మాత్రం తెలుస్తుంది మాస్టర్. పెద్దగా నేనేం చెయ్యట్లేదు, కానీ మీరు ఇచ్చిన ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ నాకు తాకాయి అన్నమాట. సో ఎప్పుడైనా కానీ మనము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది, ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది అని అంటే అది 100% అవుతుంది అని ఇంకొక చెప్పేసి పాయింట్ మేడం, తెలుసుకున్నాను. ఇక్కడ చిన్న కరెక్షన్. సో థాట్ లో అంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు నేను లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వచ్చాను. ఓకే సార్. లైక్ ఇప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కొంతమంది ధ్యానంలో కూర్చొని ఉంటారు, చాలా వరకు ఉంటారు. కాకపోతే కొంతమంది కూర్చున్న వెంటనే ఏమవుతుందో చాలా ఫాస్ట్ గా ఏదైతే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ స్టేటస్ ఉంటుందో, లైక్ మనం అంటాం కదా, ఎటువంటి థాట్ లేని ఒక బ్లిస్ఫుల్ స్టేట్ కి వెళ్తాం. సో వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు నేను ఆ సెకండ్ లెవెల్ ఆఫ్ థాట్ లో సెకండ్ లెవెల్ కి నేను వచ్చాను. కాకపోతే ఫస్ట్ లో ఇప్పుడు మీరు అన్నట్టుగానే అద్భుతంగా జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నేను ఈ కమ్యూనికేషన్ పెంచడం కోసం ఏదైతే ఈ ఫ్రంటల్ లోబ్ అంటే ఇది ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది, దానికి లాజిక్స్ అడుగుతుంది కాబట్టి ఫస్ట్ దీన్ని సాటిస్ఫై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఒక విషయం చేసినప్పుడు అది ఎలా పనిచేస్తుంది ఏంటని దానికి కొంచెం డేటా ఇచ్చాను. సో అది నమ్మడం స్టార్ట్ చేసింది. లైక్ ఎలా అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఎలా అంటే మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి నేను క్వశ్చన్ వేసుకున్నాను. సో క్వశ్చన్ వేసుకోవడం అయంత ప్రాసెస్ అంతా కూడా దీంట్లో జరుగుతుంది, ఎందుకంటే దీనికి డేటా లేదు, దీని దగ్గర డేటా లేదు. సో మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది అన్నప్పుడు చాలా మంది ఏం చెప్తారు, మీకు ఏదైతే కావాలో దాన్ని మీరు ఊహించుకోండి, ఆ ఊహించుకున్న దానికి మీరు ఫీల్ అవ్వండి, ఫీల్ అయితే అది మీకు మేనిఫెస్టేషన్ అవుతుంది అనేసి చెప్తారు. సో చెప్పినప్పుడు అసలు ఎలా అవుతుంది, నేను ఫీల్ అయితే అది ఎలా జరుగుతుంది అనేది నాకు ఇంటర్నల్ గా వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. సో వెళ్ళినప్పుడే క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ చేసినప్పుడు అసలు మన మైండ్ ఏం రిలీజ్ చేస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీస్ రిలీజ్ చేస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేసినప్పుడు బాడీ దాన్ని ఎటువంటి రీవైబ్రేట్ అవుతుంది. అంటే దీనికి ఒక ప్రాక్టికల్ గా మనం ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చేద్దాం మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కళ్ళు మూసుకుందాం ఒకసారి, జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన చిన్నతనంలో కానీ లేకపోతే ఒక కాలేజ్ ఈ టైంలో కానీ మీకు నచ్చిన మీకు సంతోషాన్ని ఇచ్చే విషయం కానీ మీకు సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులు కానీ మీకు గుర్తు తెచ్చుకోమన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క కాన్షియస్నెస్ అనేది, సపోజ్ స్కూల్ అనగానే స్కూల్ లెవెల్ ఆఫ్ థాట్స్ ఏవైతే అవి చాలా బలంగా పాతుకుపోయాయో మీ మైండ్లో, ఆ ఫ్రెండ్స్ యొక్క ఫేసెస్ కానీ, అంటే ఇప్పుడు మీరున్న ఫిజికల్ ఫామ్ చాలా ఏజ్ ఎక్కువ, కానీ స్కూల్ అనగానే ఆ టైంలో మీరు ఎలా ఉన్నారో ఆ ప్రింట్స్ని మాత్రమే మీ కాన్షియస్నెస్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకుంది కాబట్టి వాటిని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయింది, ఆ రోజు మీరు ఆడుకున్నది కానీ, హ్యాపీగా ఉన్నది కానీ, సైకిల్ దొక్కింది కానీ, లేకపోతే ఇలాగా ఏదైనా పక్కన ఏదైనా చిన్నవి జాంకాయలు కోసుకొని తిన్నవి కానీ, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ద బాడీ స్టార్ట్స్ వైబ్రేటింగ్ విత్ ద పాజిటివ్ ఎనర్జీ. సో లైక్ గూస్ బంప్స్ వస్తాయి, లైక్ మొత్తం బాడీ అంతా కూడా ఒక హ్యాపీనెస్ తోటి, అండ్ లైక్ ఇట్స్ నైట్ రెగ్యులర్ హ్యాపీనెస్ కాకుండా, సో ఇట్స్ ఎ గ్లో, ఇంటర్నల్ గ్లో వస్తుంది అనమాట, లోపల నుంచి వస్తుంది, ఆత్మస్థాయిలో నుంచి మాకు ఒక ఫీల్ వస్తుంది. సో దట్ ఈస్ ద ట్రూ ఎమోషన్ ఫర్ మేనిఫెస్టేషన్ అనమాట. సో ఇక్కడ అది మీరు అంతా ఇదిగా ఎలాగా ఆ థాట్ ని అంత లెవెల్లోకి, అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ కి ఎలా తీసుకురాగలిగారు అంటే, బికాస్ యు ఆర్ ఎక్స్పీరియన్స్
ఇన్ ప్రీవియస్ డేస్ అన్నమాట. ఇంతకుముందు మీకు గతంలో అది మీరు మీ యొక్క పంచేంద్రియాలతోటి మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారు. మీ కళ్ళతో చూశారు, మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడారు. సో దానికి ఒక హై లెవెల్ ఆఫ్ డేటా అనేది మీరు అక్కడ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఆ హ్యాపీనెస్ అనే పాయింట్‌లో. లేకపోతే ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డను చూసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సో అవి చాలా హై ప్రింట్స్ అన్నమాట. సో ప్రింట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు కూడా చెప్తాను మైండ్‌లో. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా మాస్టర్. సో ఈ కళ్ళు పేపర్ మీద తెరవాలా మాస్టర్? కళ్ళు మాస్టర్ తెరవ 1 మినిట్ కళ్ళు మూసుకోమన్నారు కదా, కళ్ళు ఓపెన్ చేయాలా? చేయండి మాస్టర్. ఓకే. చేయండి. అంటే జస్ట్ అది ఇమాజిన్ చేసుకోవడం కోసం. అంటే ఇప్పుడు మీ ఓకే. హ్యాపీ మూమెంట్ అనగానే ఏమవుతుందంటే ఆ ప్రింట్స్ అంటే మన ఏదైతే స్పృహలు ఉన్నాయో మైండ్‌లో మనకి న్యూరల్ నెట్‌లో మెమోరీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ మెమరీ ఫార్మ్స్ లోకి వెళ్ళి అది కలెక్ట్ చేస్తుంది డేటా అనేది, కాన్షియస్నెస్ అనేది. ఓకేనా మాస్టర్? అయితే ఈ ప్రింట్స్ ఎలా ఏర్పడతాయి అని మనం చూసినప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు ఈ పెన్నులోంచి నేను ఒక ఇంక్ డ్రాప్ ఇక్కడ వేసాను అనుకోండి మాస్టర్. సో ఇంక్ డ్రాప్ వేసినప్పుడు అదేమవుతుంది కొంత ప్లేస్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపై చేస్తుంది. కొంత ప్లేస్ వరకు ఇట్లా ఆక్యుపై చేస్తుంది. ఓకే. కనిపిస్తుందా? కొంచెం దగ్గర ఓకే. పెడతాను. సో కొంత ప్లేస్ వరకు ఇట్లా ఆక్యుపై చేస్తుంది. సో ఏమైపోయింది ఇప్పుడు నేను నా 10th క్లాస్ లేకపోతే ఇంటర్కి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకున్నాను. ఇలా గతంలో చాలా సార్లు గుర్తు చేసుకొని ఉంటాను కదా. సో ఏమైపోతుందంటే దాని యొక్క ప్రింట్ ఇలా 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 ఒక పెద్దగా మారిపోయింది. దీంట్లో ఆ పర్సన్స్ గుర్తున్నారు, అప్పుడు వేసుకున్న డ్రెస్సులు గుర్తున్నాయి, ఆ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ గుర్తుంది. అంటే నేను ఎన్నిసార్లు దాన్ని రిమెంబర్ చేశానో అన్నిసార్లు ఆ డేటా అనేది ఈ బ్రెయిన్ కలెక్ట్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే నేను రిమెంబర్ చేస్తున్నాను కాబట్టి ఈ డేటా నాకు అవసరం అని చెప్పి పెట్టుకుంది అనమాట. ఇది డేటా ఇంప్రెషన్ ఇన్ అవర్ మైండ్ అన్నమాట బై రిమెంబరింగ్. అందుకనే ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ బై హార్టింగ్ ఎందుకు చేపిస్తారంటే ఇది అలా వర్క్ అవుతుంది. 1-10 సార్లు చేయడం వల్ల అవుతుంది. దాన్నే మనం హాబీ కింద మార్చుకుంటామని చెప్తాం. ఇది ఒక పాయింట్. సేమ్ ఇదే పాయింట్ నెగిటివ్ వేలో కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది కావాలి అనే దాన్ని పక్కన పెట్టి నాకు నొప్పి వస్తుంది, నాకు నొప్పి వస్తుంది, నాకు నొప్పి వస్తుంది, నొప్పి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నాడు నెగిటివ్ థాట్ ని ఎక్కువగా ప్రింట్స్ చేస్తున్నాడు. సో ప్రింట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ బాడీకి ఎమోషన్ ఇంపార్టెంట్. ఏదైతే బాడీ ఎమోషన్ రిలీజ్ చేస్తుందో హయ్యర్ లెవెల్లో అదే క్వాంటమ్ ఫిజిక్స్ మన యొక్క ఫ్రీక్వెన్సీ బాడీ నుంచి కొన్ని ఫ్రీక్వెన్సీస్ రిలీజ్ అయ్యి అవుటర్ వరల్డ్కి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ఏవైతే ఫ్రీక్వెన్సీ ఉంటాయో అవి దీంతో టైఅప్ అవుతాయి అనమాట. టైఅప్ అవడం వల్ల అవుట్ సైడ్ లో మనకి అదే కనిపిస్తుంది. దాన్ని మనం ల్యాక్ అంటాం. ఇది మన రాంత విజ్ఞానంలో కానీ మేనిఫెస్టేషన్ లో ల్యాక్ అంటాం. సో ఈ ల్యాక్ అనేది హెల్త్ లాకా సార్? LAK. ఎల్ఎస్సికి అంటే లేమితనం, తెలుగులో లేమితనం అంటారు. సో ఇక్కడ ఏముంది మీ దగ్గర ఉంది హ్యాపీనెస్ ఉంది. దీన్ని ట్రిగ్గర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందుకని మనకి నేచర్ లోకి వెళ్ళినా లేకపోతే మన చిన్న ఫ్రెండ్స్ ని కలిసినా లేకపోతే బంధువుల్ని కలిసినా ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. టెంపుల్ కి వెళ్ళినా సో దేర్ ఆర్ గుడ్ వైబ్స్. సో దేర్ ఆర్ గుడ్ ఫ్రీక్వెన్సీ. సింపుల్ గా చెప్పాలంటే గుడ్ వైబ్స్ అంటే గుడ్ ఎమోషన్స్ అంటే గుడ్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్. ఒక విధంగా నెగిటివ్ పాజిటివ్ అని కూడా చెప్పొద్దు. అంటే ఇవి గుడ్ ఇవి బ్యాడ్ అంతే. అంటే మనకి ఇవి అవసరమైనవి సరి అయిన ఆలోచనలు సరికాని ఆలోచనలు క్లియర్ గా చెప్పుకోవాలంటే. సో ఇక్కడ ఏమవుతుంది అందరూ కూడా ఏదైనా ఒకటి ఇప్పుడు సపోజ్ ఒక అప్పు ఉందనుకోండి. సో అప్పు కట్టాలి అప్పు కట్టాలి అప్పు కట్టాలి అంటే ఇది నేను కూడా ఒకప్పుడు అప్లై చేశాను నాకు తెలియకుండానే. సో ఇక్కడ అప్పు కట్టాలని చెప్పేసి మనం థాట్ అంతా కూడా అప్పు మీద రిలీజ్ చేస్తున్నాం. లేదా ఆరోగ్యం బాగుండాలి, నా మోకాలు నొప్పి తగ్గాలి, లేకపోతే నా క్యాన్సర్ తగ్గాలి, లేకపోతే నా తలనొప్పి తగ్గాలి ఇలా అని చెప్పేసి మొత్తం ఆ ఏదైతే సరికాని ఆలోచన ఉందో దాని యొక్క ప్రింట్స్ ని మైండ్ లో పెంచుతున్నాం అనమాట. అది పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఆ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అయిపోయి యూనివర్స్ లో దా ఫ్రీక్వెన్సీ సంబంధించి ఏవైతే ఉంటాయో అంటే ఆ నొప్పి పెరగడము లేకపోతే అది ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళడము అవి జరుగుతున్నాయి ఒక విధంగా. అయితే దీన్ని ఇప్పుడు నేనేం చేశానంటే సరైన ఆలోచనతోటి నాకు నొప్పి తగ్గిపోతుంది, నా బాడీ రికవర్ అవుతుంది, నా బాడీకి కావాల్సిన ఏదైతే ఫుడ్ కానీ లేకపోతే ఏవైతే హీలింగ్ టైం ఉందో అవన్నీ కూడా ఇస్తున్నాను, నా బాడీకి హీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అన్నప్పుడు ద ఎనర్జీ డామినేటింగ్ దిస్ ఎనర్జీ అనమాట. ఎందుకంటే ఇది ఒక ప్రింట్. ఈ ప్రింట్ ని నేనేం చేస్తున్నానంటే దీనిపైన మళ్ళీ ఇంకొక ప్రింట్ వేసి లైట్ చేసేస్తున్నాం ఆ ప్రింట్ ని పంపిస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ మెమరీ సెల్ అంటే ఇప్పుడు ఒక గ్లాస్ లో మీరు ఒకటేసారి పాలు ఒకటేసారి నీళ్లు రెండు పోయలేరు. సో ఏమవుతుంది పాల తర్వాత నీళ్లు పోస్తే మీరు నీళ్లు పోస్తూనే ఉన్నారనుకోండి
ఏమవుతుంది అవి లైట్ నిండిపోయి అయిపోతుంది, పోయి లైట్ పోయి పోయి అయిపోతుంది, పోయి లైట్. కొద్దిసేపటికి అంటే ఐ మీన్ కొన్ని లీటర్స్ ఆఫ్ పోసిన తర్వాత మళ్ళీ నీళ్ళే ఉంటాయి, దాంట్లో పాలు ఉండవు. ఎస్ సార్. క్లియర్ సేమ్ కదా? ఫార్ములా సార్. ఆ, మధ్యలో చెప్తున్నందుకు సారీ. ఆ, ఏంటంటే మాకు దీంట్లో భాను మాస్టర్ గారు అని చెప్పేసి బ్రెయిన్ దాని గురించి చెప్తున్నారు సార్. ఓకే. దాంట్లో ఒకటి ఇచ్చారు తను. నా ఫ్రంటల్ లూబ్ లో ఉన్న వంశ పారంపర్యంగా వస్తున్న లేదా నా డిఎన్ఏ ద్వారా నా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన జబ్బులను నేను ఒప్పుకోవట్లేదు, భయాలను నేను ఒప్పుకోవట్లేదు, లేమితనాన్ని నేను ఒప్పుకోవట్లేదు. సరే ఓకే. మాస్టర్ చెప్పారు కదా అని చెప్పేసి నేను కంటిన్యూస్, అంటే నా పాదంలో పెయిన్ ఉంది మాస్టర్. బోన్ మొత్తము అరిగిపోయింది. ఇది గమ్ అనేది ఉంటది చూడండి సార్, నాకు అవును, అర్థమైంది, అర్థమైంది. సైనోవిల్ ఫ్లూయిడ్ అరిగిపోయే ఆ, పాదం కింద పెట్టడానికి రావట్లేదు. మోకాళ్ళు 2 ఆపరేషన్ అయ్యాయి, అవి ఓకే. కాకపోతే గమ్ అనేది అరిగిపోతా ఉంది. సో ఓకే. ప్రతిరోజు సార్ గారు చెప్పారు కదా అని చెప్పేసి ఎవ్రీడే అది ఒక జపం లాగా అయిపోయింది. ఓకే. అంటే అయితే ఆయన చెప్పిన పదాలు అయితే చిన్న కరెక్షన్ కరెక్ట్, మాస్టర్ దీనికి. కరెక్టే ఇప్పుడు మాస్టర్. అయితే నేను పాదం పెట్టి నడవగలుగుతున్నాను అది. సో ఓకే. ఇప్పుడు మీరు చెప్పినాక నాకు డౌట్ క్లియర్ అయింది. అంటే ఆ పెయిన్ అనేది ఆ, స్లోగా రిలీజ్ అయిపోయేసి లైట్ అవుతుంది. అయితే మాస్టర్ ఇప్పుడు దీంట్లో చిన్న కరెక్షన్ ఉంది. యాక్చువల్ ఎస్ సార్. ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే చెప్పారో ఇది లెవెల్ 1 ఆఫ్ థాట్ రిలీజింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు ఏం చెప్పారు ఒకసారి మళ్ళీ చెప్పండి. గతానుగత జన్మల్లో అంటే నా ఫ్రంటల్ లూబ్ లో, అంటే నాకు కరెక్ట్ ఆ, సార్ గారు చెప్పిన సెంటెన్స్ అదే అయితే మీరు గుర్తులేదు, ఏం కానీ అప్లై నేను చేస్తున్నారో దాని చెప్పండి. తాత్పర్యం నా మీరు ఫ్రంటల్ అప్లై లూబ్, చేసేది నాకు చెప్పండి. నా ఫ్రంటల్ లూబ్ లో సితమై ఉన్న వంశ పారంపర్యంగా వస్తున్న లేదా నా తల్లిదండ్రుల డిఎన్ఏ నుండి వస్తున్న జబ్బులనే గాని భయాలనే గాని ఈతి ఓకే. బాధలనే కాదు నేను ఓకే. ఒప్పుకోవటం లేదు. ఓకే. ఆ స్థానంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, అఖండమైన ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, తృప్తిని నేను స్థితపరుస్తున్నాను. ఓకే. తదాసు 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 అని ఇంకా అది సో అనుకుంటానే ఉన్నాను మాస్టర్, ఓకే. గుర్తొచ్చినప్పుడల్లా. అయితే దాని మాస్టర్ వల్ల సార్ దీంట్లో చిన్న కరెక్షన్ చేయండి. సో ఎస్ ఏదైతే మీరు దీన్ని 2 పార్ట్స్ చేశారు, ఫస్ట్ వాటిని నేను వద్దనుకుంటున్నాను, తర్వాత ఇంకోటి కావాలనుకుంటున్నాను అన్నారు కదా. ఎస్ సార్. ఈ వద్దనుకునే పాయింట్ మొత్తానికి ఎరేజ్ చేసేయండి, ఇది అవసరం లేదు. దట్ ఈస్ ఓకే. లెవెల్ 2. ఓకే. సో అంటే ఇప్పుడు ఎలా మనకి హోప్ ఎలా అనుకోవాలి? కేవలం మీకు ఏది కావాలో అదే కోరుకోండి. లైక్ అంటే ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే మాస్టర్, మన యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మనకి ఏది కావాలో అది మాత్రమే కోరుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారనుకోండి. తల్లి ఏం చేస్తుందంటే తీసుకెళ్లి అన్నం పెడుతుంది. సపోజ్ వంకాయ కూర ఏదో వండింది, నాకు ఇది వద్దు అంటున్నాడు. తర్వాత ఇంకో కూర తీసుకొచ్చి పెట్టింది, నాకు వద్దు అంటున్నాడు. ఇలా ఏం తీసుకొచ్చి పెట్టినా నాకు వద్దు అంటున్నాడు, కానీ ఏం కావాలో చెప్పట్లేదు. ఓకే. సింపుల్ వేలో చెప్తున్నాను మీకు. ఎస్ సో సార్. తీసుకొచ్చి అన్ని ఐటమ్స్ పెడుతున్నారు, ఏం పెట్టినా కానీ వద్దు 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 అని అంటున్నారు. సో ఎస్ ఇక్కడ కూడా మీరు ఏమంటున్నారు, నాకు గతానుగత స్పృహలు వద్దు, డిఎన్ఏలోవి ఇవి వద్దు 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 అంటున్నారు కదా. ఎస్ సో ఈ సార్. వద్దు వద్దు అన్నప్పుడు తల్లికి ఇప్పుడు ఆ బిడ్డ ఏదైతే నాకు కావాలి అని చెప్పనంత వరకు ఏం కావాలో తెలియదు, అవునా? ఎస్ సార్. సో ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పేది అదే అనమాట. మీకు ఏది వద్దో దాన్ని అసలు పూర్తిగా మీ బ్రెయిన్ యొక్క వేవ్స్ లోకి తీసుకురాకండి అని చెప్తుంది. ఎస్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే గతానుగత డిఎన్ఏలో, అంటే మీరు డిఎన్ఏలో అని అంటున్నారంటే అది ఉంది అని మీరు నమ్ముతున్నారు. ఎస్ సార్. సో ఆ గతానుగత ఏదైతే నా తల్లిదండ్రుల నుంచి డిఎన్ఏలో నాకు వచ్చింది అని మీరు ఫీల్ అవుతున్నారు, అక్కడ మీరు వచ్చింది అనే కొంత ఇంప్రెషన్ పెడుతున్నారు అనమాట. అది మనకు అవసరం లేదు. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ యూనివర్స్ తోటి మీరు కనెక్ట్ అయ్యే టైంలో క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే దాన్ని లిమిట్స్ ని పెంచాలి, ఎమోషనల్ లిమిట్స్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే పాదాలు ఉన్నాయో ఈ పాదాలు మీకు తగ్గుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టేసేయండి. సో పక్కన పెట్టేసి మీకేది కావాలో, అంటే ఇప్పుడు నా పాదాలతోటి నేను చక్కగా నడుస్తున్నాను, నా మనవళ్ళతోటి నా బిడ్డలతోటి నేను చక్కగా ఆడుకుంటున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు అవకాశం వస్తే ఏదన్నా పెద్ద పెద్ద కొండలు ఎక్కడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఈ విధంగా దాన్ని మీరు ఎనర్జైజ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇది థాట్ లెవెల్లో. సెకండ్ వచ్చేసి ఏదైతే ఆ ఫిజికల్ లెవెల్లో ఇప్పుడు సంథింగ్ ఒక గుజ్జు లేకపోతే ఒక మజిల్ అన్నారు కదా. సో ఆ సార్ మజిల్ ఒక్క సెకండ్ సార్. నా అదే గుజ్జు
ఆ, ఆ, కొంచెం ఈ మధ్యలో మర్చిపోతున్నాను సార్. సైనోవిల్ ఫ్లూయిడ్ ఓకే. చక్కగా అభివృద్ధి చెందుతుంది అని అనుకోవచ్చా సార్? సైనోవిల్ ఫ్లూయిడ్ అనుకోవచ్చు చక్కగా అనుకోవచ్చు. ఇంప్రూవ్ అదే అవుతుంది, నా ఫింగర్స్ మీకు సరిగా ఏది ఇలా కావాలో సార్. మీకు ఏది కావాలో దాన్నే అనుకుంటూ వెళ్ళండి. అయితే ఎప్పుడు అంటే అఫర్మేషన్స్ లో ఎప్పుడు ఒకటే అఫర్మేషన్స్ ని పుష్ చేయకూడదు. ఓకే ఆ అఫర్మేషన్ యొక్క ఎనర్జీని పెంచాలన్నమాట. సో ఇక్కడ ఓకే ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్ గా యూజ్ అవుతుంది కాబట్టి అఫర్మేషన్ ఎనర్జీ పెంచాలి. ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు ఫస్ట్ లెవెల్లో అది వద్దు ఇది కావాలనుకున్నారు. ఎస్ సెకండ్ సార్. లెవెల్లో మీకు ఏది కావాలో అది కోరుకుంటారు. థర్డ్ ఓకే లెవెల్లో ఏమవుతారంటే అది మీకు అందింది, దాంతో నేను వేరే పనులు చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా చిన్న పిల్లలు నడవలేకపోతే నేను ఎత్తుకొని వాళ్ళు నడిచే స్టేజ్కి వెళ్ళాను. సో నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంటే మీ బరువునే కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళని ఎత్తుకొని కూడా మీరు నడవగలుగుతారు. ఓకే అంటే అంత ఎనర్జీ అక్కడ హీల్ అయిపోయింది. మీరు మీరు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే దేర్ ఆల్రెడీ సమ్ రెల్మ్స్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నవి మాత్రమే ఇక్కడ మనం అఫర్మేషన్స్ చేస్తామని చెప్తుంది. ఎస్ అవి సార్. ఆల్రెడీ కొన్ని రెల్మ్స్ లో సృష్టించబడ్డాయి. ఓకే సృష్టించబడ్డాయి కాబట్టి ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్ మనల్ని ఆ విధంగా తీసుకోమని చెప్తున్నాయి అన్నమాట. సో అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్ కి మనం మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడు అది పెరుగుతుంది. అయితే బాడీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది అవుట్ సైడ్ ఫీల్డ్ లోకి వచ్చేసి మనం పెద్దగా ఏం ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదు. బాడీకి వచ్చేసి మనం దానికి ఏదైతే రెస్ట్ అండ్ ఫుడ్ ఇవి రెండింటిని ఇవ్వాలి. బికాస్ సెల్స్ నీడ్ సమ్ ఎనర్జీ బై మన ఫుడ్ ద్వారా బై ఎనర్జీ ఇవ్వాలి. ఫుడ్. ఎస్ సార్. ఉమ్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆ ఫ్లూయిడ్ అన్నారో ఆ ఫ్లూయిడ్ కి ఏ ఫుడ్ హెల్ప్ అవుతుందో దాన్ని కొద్దిగా మీరు బాడీకి ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ ఒక బిడ్డ తల్లి సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు బిడ్డకి ఏది కావాలో తెలిసింది కాబట్టి తన యొక్క ఎదుగుదలకి ఏం కావాలో మీరు అందిస్తున్నారు. ఇప్పుడు బిడ్డ ఏమవుతుంది హ్యాపీగా ఉంటుంది. ఐ మీన్ ద సెల్స్ ఏదైతే మనం ఇప్పుడు అమరత్వ జ్ఞానం అనుకున్నామో అమరత్వ జ్ఞానంలో ప్రతి ఒక్క సెల్ తోటి మనం కమ్యూనికేట్ అయ్యే లెవెల్లోకి వెళ్తేనే మన బాడీని లైట్ ఫామ్ లోకా లేకపోతే మనకు నచ్చిన ఫామ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ సెల్ తోటి మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఎక్కడైతే ఈ హెల్త్ ఇష్యూస్ రావడమో ఒక విధంగా కూడా మన బాడీతో కమ్యూనికేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. ఎస్ సార్. సో దాన్ని అడ్వాంటేజ్ కింద వాడుకొని దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అంటే మన ఫోకస్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైతే మీరు ఆ పార్ట్ ఉందో మీ యొక్క కాన్షియస్ ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. సో ధ్యానం చేసేటప్పుడు మీ యొక్క కాన్షియస్నెస్ ఇప్పుడు ఒక్కొక్కరు ఇక్కడ ఫోకస్ చేస్తారు, కొంతమంది హార్ట్ బీట్ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తారు. సో అమరత్వానికి సంబంధించి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఆర్గాన్ ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నామో ఏ ఒక ఆర్గానికి ఎనర్జీ ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆర్గాన్ ని మనం అంటే మన నర్వస్ సిస్టమ్ ద్వారా ఆ పర్టికులర్ ఏరియాని మనం ఫోకస్ చేసే విధంగా వెళ్ళాలన్నమాట థాట్ అని. ఓకే సో అలా వెళ్ళినప్పుడు దాని ఫంక్షనాలిటీ మనకి కమ్యూనికేషన్ అంటే ఇక్కడ నర్వస్ సిస్టమ్ ద్వారా మన సిగ్నల్స్ ని తీసుకోవచ్చు. అది వన్ ఆఫ్ ది ఫాస్ట్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు మన అమరత్వ జ్ఞానానికి సంబంధించి నేను కొంచెం డేటా కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లైక్ మన వల్లల రామలింగ స్వామి కానీ మా అవతార్ బాబాజీ కానీ చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ఒక జ్యోతి రూపంలో వాళ్ళు వాళ్ళ బాడీని అంటే కొన్ని తెలియని ప్లేసెస్ కి ఎవరు లేని ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ జ్యోతి రూపంలో మార్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మాస్టర్స్. ఎస్ సార్. దాంట్లో కొంతమంది మాత్రమే మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అనమాట బాహ్య ప్రపంచానికి. ఈవెన్ పత్రిజీ గారు కూడా నేను ఒక వీడియోలో చూసినప్పుడు నేను గత జన్మలో ఒకసారి ఆల్రెడీ లైట్ ఫామ్ లోకి నా బాడీని చేంజ్ చేసుకున్నాను కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ లైట్ ఫామ్ కింద చేంజ్ అవ్వాలంటే అది హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మన బాడీని వైబ్రేట్ చేయాలి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాన్ అన్నమాట. ఇప్పుడు మన టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా. సో టేబుల్ ఫ్యాన్ ఏమవుతుంది మనకి ఒకటిలో పెట్టినప్పుడు ఆ రెక్కలు మనకి కనిపిస్తాయి. అదే మనం 5లో పెట్టామనుకోండి ఆ రెక్కల వెనకాల ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ కూడా కనిపిస్తాడు. అర్థమైంది కదా మీ కాన్సెప్ట్ అనేది మాస్టర్? సో ఆ రెక్కల బ్యాక్ సైడ్ ఉండే పర్సన్ కనిపిస్తున్నా అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ దాని యొక్క స్పీడ్ పెరగడం వల్ల సో ఏమైందంటే ఆ మధ్యలో ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ యొక్క అణువులు ఈ పర్టికులర్గా ఏదైతే మిగతా అణువులతో కలిసిపోయాయి అనమాట. సో స్పీడ్ వల్ల సో అంటే దాని యొక్క టార్క్ స్పీడ్ పెరిగింది, అంటే వైబ్రేషన్ పెరిగింది. వైబ్రేషన్ పెరగడం వల్ల అది అనంతంలో కలిసిపోయింది. కలిసిపోవడం వల్ల మన అక్కడ ఫ్యాన్ రెక్కలు లేవా అంటే ఉన్నాయి, కానీ ఆ యొక్క ఫిజికల్ ప్రెసెన్స్ ని మన బాడీ కూడా వన్ ఆఫ్ ది లైక్ కొన్ని మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఫాస్ట్ ఫ్రీక్వెన్సీ తోటి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనిషికి ఒక కలర్ ఉంటుంది, ఒక బాడీ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ మనకైతే ఫిజికల్ ఫామ్ లో కనిపిస్తుందో ఇదంతా కూడా ఒక వైబ్రేషన్ అనమాట.
సో అందుకనే మనం కనిపించేదంతా నిజం కాదు, ఇదంతా ఒక నాటకము, ఒక కళ అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్తారు అంటే ఏదైతే ఈ ఫిజికల్ ఫామ్ లో ఇదంతా ఒక వైబ్రేషన్. ఎవరైతే దాన్ని హయ్యర్ డైమెన్షన్ లో చూడగలుగుతారో అక్కడ ఏముంది ఏంటి మనకి కనబడే ప్రజెంట్ ఏదైతే ఈ మాంసనేత్రాలతో చూడలేనివి కూడా హయ్యర్ కాన్షియస్ వెళ్ళినప్పుడు కనబడతాయి అనేది సో అమరత్వ జ్ఞానానికి సంబంధించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అంటే మన ఫ్రీక్వెన్సీని వైబ్రేషన్ ని పెంచుకోవాలి. దీనికి సంబంధించి కొంత మాస్టర్స్ కూడా మనకి చేసి చూపించారు. లైక్ ఫోటో తీసినప్పుడు ఫోటోలో రాకపోవడము, సడన్ గా కనిపించి సడన్ గా మాయం అవ్వడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ పర్ క్వాంటమ్ ఫిజిక్స్ మన వైబ్రేషన్ ని మన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే సమృద్ధి అనే అంశం మీద వెళ్తున్నాను మాస్టర్. ఈ రోజు 8:30కి కూడా సెషన్ ఉంది. అంటే ఏదైతే మన మేనిఫెస్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా చేసుకోవచ్చు ఏంటి అనే కాన్సెప్ట్స్ దానికి అంటే నేను అబ్జర్వ్ చేసిన వాటిలో అంటే కొన్ని ఎనర్జీ పాయింట్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి సేమ్ ఇప్పుడు మీతో డిస్కస్ చేసిన ఏవైతే ఉన్నాయో సేమ్ అవే పాయింట్స్ ప్లస్ ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ అనేవి ఆ ఐశ్వర్యానికి సంబంధించి యాడ్ చేయడం జరిగింది. ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎలా మ్యాచ్ అవ్వాలి ఏంటి అనే పాయింట్స్ని కూడా అవి కూడా దాంట్లో డిస్కస్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను సత్యనాగిని మాస్టర్కి అది గ్రూప్ లింక్ పెట్టాను. ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే నో ప్రాబ్లం, ఒకవేళ మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. 8:30కి స్టార్ట్ అవుతుంది ఈరోజు.